ఆనందముతో నింపుమయ్యా, నీ రాజు వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక, నీ రాజు వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. యేసయ్యా 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 యేసయ్యా, నీ రాజు వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, నా ప్రాణం నీ కొరకై వేచి ఉన్నదయ్యా, నా ప్రాణం నీ కొరకై కనిపెట్టుచున్నదయ్యా, నీ రాజు వచ్చునుగాక. నీ చిత్తం నెరవేరునుగాక. నీ రాజు వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక. స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము, పదవి అధికారము స్తోత్రము బలము ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరును గాక. అది త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాను. సర్వకృపాలు అయిన దేవుని కృపలో యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన దేవుని సంఘముతో కూడా, దేవుని సొంత సొత్తైన ప్రజలతో కూడా ఈ రోజు దైవిక సత్యములు గ్రహించుటకు అల్పుడునైనా నాకును దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఒక వాక్యం, అనేకసారి గర్దింపబడిన తర్వాత ఏంటి? లోబడని వాడు లేదా విధేయత చూపని వాడు, అనుసరించని వాడు హఠాత్తుగా నాశనానికి గురి అవును. వినడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇటువంటి వాక్యములు. మనకు ఇష్టమున్న వాక్యములు ఏంటంటే ఆశీర్వాదం 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 ఆశీర్వాదం, వాదం వాదం వాదం, ఇదే మనకి ఇష్టం ఉన్నటువంటి వాక్యం. But I am forced to say this. The very reason I opt to speak or take my time to share with mainly HCC is nothing but this. God wants to bring you to the truth, because He is the truth. You shall know the truth, and the truth shall set you free, the Bible says. If the Son shall set you free, you are free indeed. And no one else can free you. No doctrine can free you. No principalities, no authorities, no powers, no people, nor any pastors or apostles or prophets or evangelists or so-called teachers or shepherds. They cannot free you. Only the Son of God, Lord Jesus Christ, can set you free.
You may be having a question inside, are we captives or are we enslaved? But I am forced to say this today. God wants to set you free. Knowing the truth will set you free. And the question is this: what are we to be freed from? We need to be freed from ourselves, our own thinking, our own attitudes. మనం ఏ విషయం నుండి విడుదల పొందాలి, సౌందర్యం పొందాలి అని మనకు ఒక ఆలోచన ఉండవచ్చు. బట్ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు గనుక కొన్ని సత్యములోనికి మీరు రావాలి అని దేవుడు ఆశిస్తున్నారు. సత్యం మీరు గ్రహించెదరు, సత్యం మీరు స్వతంత్రులుగా చేయుదురు. కుమారుడు సౌందర్యం అనుగ్రహించిన ఎడల మీరు నిజముగా స్వాతంత్ర్యం గలవారు. ఇది నేను రాసి పెట్టిన మాటలు ఏమీ కాదు. దేవుని పరిశుద్ధ వాక్యములో దేవుని కుమారుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారి భూమిలోనికి దిగి వచ్చినప్పుడు ఉపయోగింపబడినటువంటి పదమే నేను చెప్తున్నాను. And why am I using that term here today? Because I just want you people to read the Bible. Read and reread the Bible. బైబిల్ చదవండి. అందుకే దేవుడు మీకు విద్యాభ్యాసం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, తెలివిని ఇచ్చారు, చదవటానికి ఉన్న కృప అనుగ్రహించారు, భాష ఇచ్చారు. చదవండి, అర్థం అవుతుంది. కొందరు చెప్తారు మాకేం అర్థం కావట్లేదని. అర్థం అవుతుంది. తెలుగువాడు కానీ నేను తెలుగులో వాక్యం చెప్తున్నాను, తెలుగులో ఉన్న పదములు నాకు అర్థం అవుతుంటే తెలుగువారుగా పుట్టి పెరిగినటువంటి మీకు తెలుగు అర్థం కాకుండా ఉండదు, అర్థం అవుతుంది. బైబిల్ రాసి పెట్టినటువంటి మూల భాష అయిన హీబ్రూ గ్రీకులో కాదు మనకు వచ్చిన బైబిల్. మనకు తర్జమ చేయబడి తెలుగు భాషలో వచ్చింది, ఇంగ్లీష్ భాషలో వచ్చింది. మనకు అర్థం అవుతున్న భాష ఏదో ఆ భాషలో వచ్చింది, వాడుక భాషలో కూడా వచ్చింది, అండ్ సింప్లిఫైడ్ ఇంగ్లీష్లో వచ్చింది. ఐ మీన్ ఇఫ్ అట్ ఆల్ వీ నీడ్ టు లెర్న్, వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్, ప్లీజ్ రీడ్ ఇట్. ఆ తర్వాత ఒక విషయం కూడా, వాక్య విరుద్ధమైన ఏది చేయకూడదు. నో వన్ కెన్ హెల్ప్ యూ అవుట్ if you do something against the word of God. నేను ఈ విషయం ఈరోజు స్ట్రాంగ్గా స్టార్టింగ్లోనే చెప్తున్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. నేను చెప్పాను కదా, నేను ప్రసంగికుడును కాను, నేను ప్రసవిస్తున్నవాడనే. ప్రసవిస్తాను. వాట్ ఐ కన్సీవ్ ఐ విల్ డెలివర్. అది నేను చేయకపోతే అది న్యాయం అవదు, అది నీతి అవదు. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక మాట ఉంది, సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ, నేను బలవంతం చేయబడుతున్నది, నా మీద ఒక ఫోర్స్ ఉంది, ఐ హ్యావ్ టు అంటున్నారు. వారు ఎలా ఉండే నాకేంటలే అని జీవితం క్రైస్తవునికి సాధ్యం కాదు. హెరోదు తప్పు చేస్తే, హెరోదు బాప్టిజం ఇచ్చి యోహాను ఒక చర్చ్ మెంబర్ ఏం కాదు, అతడు యూదుడు కూడా కాదు. అతడు తప్పు చేస్తే అది ఏమీ ఎత్తి చూపాల్సిన అవసరం ఈ బాప్టిజం ఇచ్చే యోహానికి లేదు. కానీ యోహాన్ చెప్తారు, ఇది నీకు న్యాయం కాదు, నీ సహోదరుని చంపి అతన్ని భార్యని నీకు భార్యగా తీసుకోవటం ఇది న్యాయం కాదు నీకు అంటారు. ఆమెకి సంతోషమే, అతనికి సంతోషమే. ఎవరికి? హెరోదుకు. ఇప్పుడు హెరోదు భార్య అయి మారిన ఆ సెకండ్ హ్యాండ్ కూడా సంతోషమే. బట్ ఫస్ట్ హ్యాండ్ మెసేజే ఉంది యోహాన్ దగ్గర. ఆ మెసేజ్ ఏమిటంటే ఇది నీకు న్యాయం కాదు. అయ్యా మౌనంగా ఉండొచ్చు కదా, ఎందుకయ్యా ఇదన్నీ? యోహాన్ చెప్తారు, అందుకొరకు నాకు దొరకబోతున్నది చెర కావచ్చు, నా శిరస్సు తీసివేయబడవచ్చు, కానీ నా శిరస్సు అయిన నాదుడు వస్తారు. నేను ప్రారంభించారు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని అది చెప్పుకొని తీసుకొని వెళ్ళటానికి, దేవుని రాజ్యం స్థాపించుటకు దైవ కుమారుడు వస్తారు, ఆయన కార్యం చేస్తారు. 6 నెలల తల్లి గర్భములో ఉండేటప్పుడు ఆయన సాన్నిధ్యములో నేను గెంతులు వేసినది నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఆత్మ ఒక స్టరింగ్ అప్ ప్రాంప్టెడ్, నేను చెప్పే తీరాలి. అందుకే హెరోదు చెప్తారు. అండ్ ఫర్ ద వెరీ రీజన్ లెట్ మీ రిమైండ్ యూ టుడే, HCC ఫెలోషిప్ మెయిన్లీ ఫర్ యూ. ప్రభు బల్లారాధన గురించి ఒక చిన్న విషయం చెప్పి నేను ఎంటర్ అవుతాను. ఒకే రొట్టె, ఒకే పాత్ర, అది ఏ సిస్టమ్. సౌకర్యానుసారంగా ఇంటిలో పెట్టుకుని తినడానికి ఉన్నది కాదు ఇది. 1 bread, 1 cup, దాని నుండి షేర్ అవ్వాలి. మన సౌకర్యములు చేయడానికి కాదు, కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. We waited 6 months, nearly we waited 6 months to gather. ఎక్కువ మందికి రావడానికి కుదరలేదు, బట్ దెన్ we did it. ప్రభు బెల్లో చేయి వేయకపోయినందున పరలోకం వెళ్ళరని భయపడవద్దు. వాక్యముకు లోబడితే పరలోకం వెళ్తారు. ఇది నేను మీకు చెప్పకపోతే నేను ఒక యాక్టర్ అవుతాను కదా, నేను మిమ్మల్ని బట్టరింగ్ చేసేవాడిని అవుతాను కదా,
నేను ఇక నువ్వు మనిషిని సంతోషపెట్టు వాడినైతే దేవుని దాసుడు కాకపోవును అని బైబిల్ వాక్యం. అందుకు మీకు సంతోషమా దుఃఖమా వేదన కలుగుతున్నది నేను ఆలోచించట్లేదు. ఐ హ్యావ్ టు సే దిస్ బికాస్ ఐ లవ్ యూ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. గనుక నేను ఇంతకు ముందు చెప్పి ఉన్నాను, దిస్ హెస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ, ఐఎమ్ టేకింగ్ దిస్. నెక్స్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉందా అని ఆలోచించి ఎన్నడూ నేను వాక్యం చెప్పటం ఉండదు. 3 రోజు కన్వెన్షన్కి పిలిస్తే ఫస్ట్ డేలోనే అది కట్ రౌండ్ అండ్ రిమూవ్ అని రీతిలో ఉండినను. సెకండ్ డే వీరు నాకు స్టేజ్ ఇవ్వకపోవచ్చు అని అనిపించినను. బట్టరింగ్ చేసి ఇప్పుడు వరకు 23 సంవత్సరం ఉన్నటువంటి పరిచర్యలో ఎప్పుడు కూడా చెప్పలేదు. కనుక నేను దేవుని స్తుతిస్తున్నాను. అండ్ టుడే ప్లీజ్ డూ యాక్సెప్ట్ దిస్ అండ్ టర్న్ టు గాడ్ అండ్ రిపెంట్ బికాస్ ఐ హ్యాపన్ టు సీ దిస్. ప్రభు బెల్ల మాత్రం ఆన్లైన్లో చేయడానికి ఉన్నది కాదు. ఇట్స్ అ ఫెలోషిప్. యూ హ్యావ్ టు బి టుగెదర్. ఆ ఐక్యత కొరకు ఉన్నది. ఈ విషయం మర్చిపోదు. నౌ ఐఎమ్ ఎంటరింగ్ టు ద నెక్స్ట్ ఏరియా. స్టార్టింగ్లో ఇలా చెప్పినప్పుడు కొంచెం బాధ ఉండొచ్చు, మంచిదే. నా బోధలో కొంచెం బాధ ఉండదు. అది కూడా లేకపోతే కరెక్ట్ అవ్వదు. కారణం ఇది, ఐ హ్యావ్ టు సే ద ట్రూత్. ఐఎమ్ ఫోర్స్డ్ టు సే ఐ కెనాట్. ప్రభు బెల్లారాధన ఈరోజు జరిగిందా బ్రదర్? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్తున్నా ఒక చీటర్గా నేను ఉండను. ఐ కెనాట్. సత్యసంధంగా నేను బోధించకపోతే ఒకరోజు దేవుని న్యాయస్థానం ఎదుట పోయి నిలబడేటప్పుడు, నేను మీకు ఒక అవకాశం ఇచ్చేటప్పుడు నా పిల్లలకి ఎందుకు బోధించలేదరా అని నా తండ్రి నన్ను అడిగితే అక్కడ చెప్పటానికి సాధ్యం కాకుండా తలదించుకొని నిలబడవలసిన స్థితి నాకు కలుగుతుంది. అందుకొరకు నా పార్ట్ నేను చెప్పి ఉన్నాను. అండ్ ఆల్సో ఐ హ్యాడ్ అ డిస్కషన్ వన్ డే విత్ బ్రదర్ వినీల్. దైవచిత్తమైతే వీ విల్ బీ హ్యావింగ్ ఎ క్లాస్ అబౌట్ లార్డ్ సప్పర్. And very soon, not much later, but very soon, we will be having maybe a 3 days conference or 3 days program or something like that. And I'm going to separate my time to be with you. I mean, not coming there, but online, being with you and to encourage a few things. Let us turn to God. Devaniki Stotram. And I expect most of you, and I just want you, the cameras to be on. Let me see you. Hallelujah. సో వీఆర్ ఇన్ ఎ ఫెలోషిప్. మనము వ్యత్యస్తమైన స్థలములో ఉండవచ్చు, బట్ దేవుని పాదములో ఉన్నాం. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే గదా, కృపతో మమ్మును కనికరించి రక్షణానందం ఇచ్చావయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవిగా కృపలో మనం దేవిగా ఆలోచనలకు వెళ్ళబోతున్నాం. మొన్న ఒకరోజు ఒక కరెక్షన్ మెసేజ్ ఇవ్వడం సాధ్యమైంది. అనేక బోధలు మనిషిని తప్పుదారిలోనికి తీసుకుని వెళుతున్నప్పుడు, సత్యం గ్రహించకుండా, సత్యం తెలియకుండా పోతున్నటువంటి కాలంలో కొన్ని వింటున్నప్పుడు, కొన్ని ప్రామినెంట్ స్పీకర్స్ చెప్తున్నటువంటి విషయములన్నీ వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ బోధలో మీరు వెళ్ళిపోయి సత్యం గ్రహించకుండా పోవకూడదు అని ఆశిస్తున్నాము. కనుక వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఆ మెసేజెస్ వినాలని మేము ఆశిస్తున్నాం. చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు అనే అంశం మీద బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన అంశముకు ఒక జవాబు ఇవ్వడం జరిగింది, ఒక కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది యూట్యూబ్లో ఉన్నది. దయచేసి మీరు అందరూ వినాలని ఆశిస్తున్నాము. కారణం, మనం సరైన రీతిలో సత్యములు గ్రహించి ఉండాలి. నేను మొన్న శుక్రవారం చెప్పినటువంటి ఒక అంశం, ఈరోజు పగలు చెప్పినటువంటి ఒక అంశం, ఈ రెండును కంబైన్ చేసుకుని దేవుడిచ్చిన ఒక నూతన ఆలోచనలోనికి ఈరోజు ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ఈరోజు ఉదయం అని చెప్తున్నప్పుడు ఇండియాలో ఉదయం జరిగినటువంటి సెషన్, మీకు అది నిన్న జరిగినటువంటి సెషన్. ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే ఇన్ దిస్ వే, సెప్టెంబర్ 20 తారీఖున ఫస్ట్ సెషన్గా యూట్యూబ్లో లేదా లైవ్లో వచ్చినటువంటి ఒక మెసేజ్, అది మీరు కంపల్సరీగా సమయం కొంచెం వేరుపరిచి సెపరేట్ చేసి వినాలి అని నేను ఆశిస్తున్నాను.
వాట్సాప్ గ్రూపులో ఉన్నటువంటి వారికి దాని లింక్ దొరికి ఉండదు, లేని వారికి యూట్యూబ్లో ఇఫ్ యూ సర్చ్ డేట్ వైస్గా మీకు దొరికిపోతుంది. ప్లీజ్ డూ లిసన్. కారణం అన్నీ ఒకే సమయం చెప్పడానికి సాధ్యం కాదు, ఇట్ టేక్స్ టూ మచ్ టైం. కనుక ఉన్న సమయంలో దేవుడిసిన ఆలోచన కొంచెమైనను చెప్పాలి. ఒక బ్రీఫ్గా నేను చెప్పినటువంటి అంశములు 1 by 1 కొంచెం చెప్పి మెయిన్ మెసేజ్లోనికి ఎంటర్ అవబోతున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్, మలయాళంలో ఆ బైబిల్కి ఉన్న పేరే సత్యవేద పుస్తకం. సత్యవేద పుస్తకం. మనకు తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంది. హిందీలో పవిత్ర బైబిల్ అని రాసి ఉంది. తమిళ్, డూ యూ రిమెంబర్ వాట్ ఇట్ ఈస్ రిటన్? ఐ ఫర్గాట్ వాట్ ఇట్ ఈస్ రిటన్. ఓకే, బట్ బైబిల్ చెప్తున్న పేరు ఇది ఏది కాదు. ఆయనను ఈ రీతిలోనే దాని తర్జమలను బట్టి ఆ టైటిల్ ఇవ్వబడినది. మనకి ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని ఉంది. బైబిల్ అని వర్డ్ బిబ్లియోస్ అని పదం నుండి వచ్చినది. అది కూడా ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉన్న వర్డ్ కాదు, బట్ వీ కామన్లీ యూస్ ఇట్. సో ఈ పరిశుద్ధ గ్రంథం లేదా వేదం, సత్యవేదం. ఎందుకు సత్యవేదం అని దీనికి చెప్తున్నారు? మలయాళంలో ఎందుకు సత్యవేద పుస్తకం అని వచ్చింది అంటే, అనేక వేదములు ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఇట్లా వేదములు అనేక, అగైన్ మెనీ ఆర్ దేర్. ఉపనిషత్తులు, వేదాలు. వేద్ అని సంస్కృత పదముకున్న అర్థం జ్ఞానం. వేదం తెలుసుకొనుట, వేదమును గురించి తెలుసుకొనుట, జ్ఞాన సంపన్నుడవుట అని అర్థం. సో వేదం గ్రహించుకొని, జ్ఞానం గ్రహించుకొని, జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. ఇది మనిషికి కావాల్సింది. మనం ప్రసంగి గ్రంథం చూస్తే అన్నీ చదివి మనిషికి ఏం కావాలని బైబిల్ చెప్తానంటే దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి, జ్ఞానం కలగాలి. అందుకే జ్ఞానులకు జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు అదే రీతిలో కీర్తనగాడు కూడా రాసిపెట్టినటువంటి విషయమే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆయన శాసనలు గైకొను వారందరూ మంచి వివేకం గలవారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొందరు ముఖభావం చూస్తే నాకు మెసేజే రావట్లేదు, కొంచెం ఫ్రీగా ఉండండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తిట్టినది కాదు, మీ మీద ఉన్న ప్రేమను బట్టి ఉన్న సత్యం కొంచెం చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇది నేను చెప్పకపోతే మీరే ఒకరోజు అడుగుతారు, అన్నీ తెలిసి ఉండి మీరు చెప్పలేదేంటి అని మీరు అడుగుతారు. కానీ అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెని తిని ఆయన పాత్రలోనిది త్రాగాలి. అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెను తిని ఆయన పాత్రలోని త్రాగితే ఏమవుతుందని బైబిల్లో రాసి ఉంది. వారు బలహీనలు అవుతారు, రోగులు అవుతారు, నిత్య నిద్రలోనికి వెళ్ళిపోతారని పరిశుద్ధ బైబిల్లో కరెక్ట్గా రాసింది. అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెని తిని ఆయన పాత్రలోని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుట్టకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అని బైబిల్లో రాసిపెట్టి ఉన్నప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో మీరెవరు బలహీనులు కాకుండా ఉండటానికి, మీరెవరు ఆమెన్ రోగులై మారకుండా ఉండటానికి, మీరెవరు నిత్యనిధిలోనికి పోవకుండా నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ఈ విషయం చెప్పకపోతే తప్పదు కదా. అందుకే చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏదైనా బాధ వచ్చి ఉంటే తర్వాత తిట్టండి, ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సో కాస్త ఫ్రీగా ఉండండి, మనం దైవిక సత్యంలోనికి మనం వెళ్దాం. బికాస్ ఒక ఫ్రీ మైండ్ ఉంటేనే ఇది రిసీవ్ చేయడం సాధ్యం. సో పరిశుద్ధ బైబిల్ని వేదం అని చెప్పడానికి ఉన్న కారణం, జ్ఞానం ఒక్క టోటాలిటీ, పూర్ణ జ్ఞానం మనకు దొరుకుతున్న ఒక పుస్తకమే బైబిల్. హోషేయ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి మాట, నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోవచ్చున్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోవచ్చున్నారు. దేవునికి స్తోత్రం. సో నశించిపోవకూడదని, మనము దేవుడు కోరుతున్న నిత్య జీవంలోనికి మనం చేరాలని, ఎవరును నశించిపోవటం ఇష్టం లేని ప్రభు మన గురించి ఆశిస్తున్నదే వారి జ్ఞానం లేని వారై, జ్ఞానం కలిగిన వారై ఉండాలి. జ్ఞానం లేని వారైపోతే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఇంగ్లీష్లో ఒక వర్షన్లో రాసి ఉన్నది. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీస్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. వీరు గ్రహించట్లేదు, వీరు తెలుసుకొనట్లేదు.
సో దట్ దే గో అస్ట్రే. అందుకు వారి నాశనం అయిపోతున్నారు. సో గాడ్ సేస్, ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. మీరు ఇది తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. సో అందుకే వేదం అని నేను చెప్పాను, వేదం జ్ఞానం. కానీ మన సాధారణ ఉపయోగిస్తున్న ఒక పదం ఉంది కదా, వేదన. వేదన, వేద్ నా, ఇది రెండు కలిపి వస్తేనే వేదన అవుతుంది. వేదన అంటే బాధ, దుఃఖం, కష్టం. ఆమేన్. ఈ వేదన అని పదముకు మనం అది డిరైవ్ చేసి స్టడీ చేస్తే మనకు అర్థం అవుతుంది. వేద్ నా అర్థం జ్ఞానం లేదు, అది ఏ వేదనకి కారణం. దేవునికి స్తోత్రం. నేను ఏదో కల్పించుకుని ఏదో క్రియేట్ చేసి చెప్పడం కాదు. ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ వాస్ స్టడీయింగ్ ఆల్సో. ఇక వేరొకటి కూడా, మనకు చాలా వేదన కలుగుతున్న సమయమే మరణం. ఎవరైనా చనిపోయారంటే, ఆమె శత్రువు చనిపోతే సంతోషిస్తారు, కానీ మనం కాదు, మిగిలిన వాళ్ళు. మన ఇంటిలోనో, మన స్నేహితుల్లోనో, మనకు కావాల్సిన వారిలోనో ఎవరైనా ఏదైనా చనిపోతే, లేదా మరణకారణమైనటువంటి ఏదైనా ఒక రోగమో, ఒక బలహీనతయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న రీతిలో COVID-19 ఇట్లా ఏదైనా వస్తే చాలా బాధ, చాలా వేదన స్టార్ట్ అవుతుంది. మరణం, రణం అంటే యుద్ధం అని అర్థం. మరణం అనే మాటకి అర్థం యుద్ధం కంప్లీట్ అయింది అని అర్థం. యుద్ధం పూర్తి అయింది అంటే, ఆర్ అదర్ వర్డ్స్, ఫినిష్డ్ మై వార్ఫేర్, ఫినిష్డ్ మై ఫైట్. మరణం, రణం ముగించారు అని అర్థం, అనగా యుద్ధం ముగించారు. అందుకే ఈ భూమిలోనికి పుడుతున్నటువంటి, భూమిలో వస్తున్న ప్రతి బిడ్డయు ఆమేన్ చెయ్యి ఎలా ఫోల్డ్ చేసుకొని వస్తుంది. బిడ్డ చెప్తున్న మాట ఏం చెప్తే, ఐ హ్యావ్ కమ్ టు ఫైట్, యుద్ధం చేయడానికి వచ్చాను. కానీ ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ చెయ్యి అలా ఉండదు. అనగా బిడ్డని కాదు, ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడై చనిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా చెయ్యి అలా ఉండదు. అప్పుడు చెయ్యి ఓపెన్ అయి ఉండదు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్, కంప్లీట్ అయింది, యుద్ధం ముగించాను. అప్పుడు మనం పాడుతున్న పాటే, పరదేశులము ప్రియులారా మన పురమిదు కాదిప్పుడు, నిజముగా పురమిదు కాదిప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు అని అప్పుడు చెప్తారు, కానీ ఇప్పుడు అని ఎల్లప్పుడూ ధ్యానించాలి. ఈ భూమి మనకు సొంతమైనది కాదు. వీఆర్ సోజర్నర్స్. టూరిస్ట్ వీసాలో విదేశ పర్యటనకు వెళ్ళిన, టూరిస్ట్గా వెళ్ళిన ఒక వ్యక్తి వలె ఆ పాస్పోర్ట్లో వీసా ఒక కాలం ఎంతవరకని సీల్ చేసి వచ్చి ఎగ్జాక్ట్ డేట్ వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళిపోతున్న ఒక టూరిస్ట్ వలె, లేదా ఒక కాన్వాయ్ వలె, లేదా ఒక వర్క్ కొరకు అసైన్ చేయబడి వెళ్ళిన ఒక వ్యక్తి వలె ఈ భూమిలోనికి మనం వచ్చాం. మన వీసా ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేటప్పుడు మనం వెళ్ళిపోతుంటాం. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు లీవ్. ఆమేన్. మనం వెళ్ళిపోయే తీరాలి. ఎంత ప్రయత్నం చేసినను మనం వెళ్ళాలి. కానీ అప్పుడు అందరికీ వేదన, అందరికీ బాధ. నేను మొన్న ఒక గృహంలోనికి వెళ్ళడం జరిగింది. వారి తండ్రి గారు కోవిడ్ బట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. వాళ్ళని, మిగిలిన వారిని ఒకసారి దర్శించాలని ఆయన ఆగస్ట్ 27వ తారీఖు నుండి హాస్పిటలైజ్డ్ అయి ఉండను. ఆయన క్రైస్తవుడు కాదు. మేము వారి ఇంటిలో ఒకప్పుడు అద్దెకి ఉండను గనుక ఆ సహోదరి కాల్ చేసి ప్రార్థన చేయండి అని చెప్పి పిలిచారు. వారి పెద్ద కుమార్తె యూకే నుండి వచ్చి తండ్రి గారిని చూడటానికి కూడా సాధ్యం కాకుండా ఇంటిలో ఉండిపోయారు. కానీ అతడు చనిపోయారు. సో అక్కడికి వెళ్ళాలని మేము ఆశించాం. అంతకుముందు అక్కడ మేము ఆ ఇంట్లో స్టే చేసినప్పుడు మాకు తెలుసు, అక్కడ ఎల్లప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే పైన ఎప్పుడు ఒక సౌండ్ ఉండదు. దే మేక్ మెరీ, కొంచెం హ్యాపీనెస్ ఉండదు, కొంచెం నవ్వులు, శబ్దములు అన్నీ వినిపిస్తూ ఉండను. ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు అందరూ శ్మశానంలో వెళ్ళినట్టుగా, శ్మశాన మూగద అంటారు మేము మలయాళంలో, అంటే అందరూ మౌనంగా, ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు. అంతే మాత్రం కాకుండా మేము వెళ్ళి కలవాలని ఆశించిన వారిని కలవడానికి కుదరలేదు. వారు అప్పుడే సమాధి స్థలంలోనికి ఏదో వెళ్ళి ఉండనంట. ఏదైనాను దట్ బ్రాట్ కైండ్ ఆఫ్ థాట్ ఇన్ మీ. వేదన పడుతున్నారు. కానీ అదే సమయం పరిశుద్ధ బైబిల్ మనం చూస్తే అక్కడ ఒక భక్తుడు చెప్తున్న మాట, చావైతే నాకు లాభం, మరణం దట్స్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్ ఫర్ మీ. నేను మరణిస్తే అది నాకు ప్రాఫిట్ అంటున్నారు.
సో ఈ యొక్క యాంగిల్లో కొన్ని విషయములు మనం గ్రహించవలసి ఉన్నది. అందుకొరకు పరిశుద్ధ బైబిల్ నుండి మనం కొన్ని వాక్య భాగములు మనం ధ్యానించబోతున్నాం. యాక్చువల్లీ అనేక వాక్య భాగములు చదివి నేర్చుకోవలసి ఉండినను అవన్నీ ఇప్పుడు స్టడీ చేయడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. బట్ తప్పకుండా మీరు సెప్టెంబర్ 25వ తారీఖున హైదరాబాదులో జరిగిన మార్నింగ్ సెషన్ తెలుగు మెసేజ్ 20వ తారీఖున 25 కాదు 20. మై తెలుగు ఈజ్ బీయింగ్ కరెక్టెడ్ బై అనదర్ తెలుగు అనదర్ మలయాళీస్. ఓకే 20 బాధలేదు కదా, బీస్ మీన్. సో సెప్టెంబర్ 20 తారీఖున కరెక్టేనా, 20 తారీఖున హైదరాబాద్లో జరిగిన తెలుగు మెసేజ్ ఒకసారి మీరందరూ వినాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్లో ప్రభు తను ప్రేమించు వారిని శిక్షిస్తున్నారని వాక్యం ఉంది. ఎందుకు శిక్షిస్తున్నారంటే తన పరిశుద్ధతలో మనము కూడా పాలిభాగస్లావటానికి ఆయన శిక్షిస్తున్నారు అని వాక్యం ఉంది. ఆయన స్వీకరిస్తున్న ప్రతి కుమారుని శిక్షిస్తారని ఆశ ఉంది. అనేక రీతిలో ఉన్న శిక్ష దేవునికి ఉంది, అనేక రీతిలో ఉన్న కరెక్షన్స్ ఉన్నాయి. సో ఈ మెసేజ్లో కూడా కొన్ని కరెక్షన్స్, అనగా మన జీవితంకున్న కరెక్షన్, మెసేజ్లో కరెక్షన్ కాదు, ఈ మెసేజ్ ద్వారా మన జీవితంలో అనేక కరెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అది మన అదే రీతిలో స్వీకరించుటకు ప్రభు కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. పగలు సమయం మేము ధ్యానించినటువంటి వాక్య భాగం ఇది, యోబు గ్రంథం. నేను పగల సమయం చెప్తున్నప్పుడు అది మీకు కొంచెం ఇదిగా ఉండదు, హెచ్సిసిలో ఉన్నటువంటి వారికి, దూర ప్రాంతంలో ఉన్న మీకు. బట్ ఆ ప్రయోగం నేను కొంచెం కరెక్ట్ చేస్తాను. అందుకు ముందు చెప్పిన మెసేజ్లో, ఫస్ట్ మెసేజ్లో ఉన్న కొన్ని అంశములు మీ వద్దకు తీసుకుని వస్తున్నాను. యోబు భక్తుడు తనకున్నవన్నీ నష్టమైన తర్వాత బాధపడుతూ వేదన పడుతూ ఉండవలసిన వాడు. అయ్యో నాకు అన్నీ నష్టపోయినే, ఇక నేను ఎలా బ్రతకాలి అని చెప్పి బాధపడాలి. ఆయనకి బాధ రాలేదని కాదు, బాధపడ్డారు. కానీ వెంటనే రివైవ్ అయ్యి పరిశుద్ధాత్మ నియోగంలోనికి మారిన తర్వాత అతడు చెప్తున్న ఒక మాటయే, నా వాంఛ దేవుడు తీర్చిన ఎడల ఎంత మేలు, ఆయన తన చేయి చాపి నన్ను నిర్మూలం చెయ్యును గాక అని చెప్పి, ఈ దేహంతో నేనున్నాను, ఈ దేహం ఇలా చిక్కిపోయిన తర్వాత నేనే నా కన్నార నా దేవుని చూచెదను, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. మరలా అగైన్ ఐ విల్ హ్యావ్ అనదర్ లైఫ్, అగైన్ ఐ షల్ సీ హిమ్. ఈ బాడీ శరీరంలో వ్రణములు వచ్చి వ్రణము నుండి పురుగును తీసివేస్తున్న రీతిలో దుర్వాసనతో భయంకరమైన బాధతో బూడిదలో కూర్చొని ఉండి కాలం గడుపుతున్న సమయం, మరణం అదన్ని కూడా కొనిపోవట్లేదు కదా అని బాధపడుతూ తన యొద్దకి వచ్చిన స్నేహితులు కూడా ఆయన స్థితి చూసి దుఃఖంతో ఆయనతో మాట్లాడకుండా 7 రాత్రి పగలు, రైట్, 7 nights and 7 yes 7 రాత్రి పగలు ఆయనతో పాటు వారు అక్కడనే ఉండిపోయారు. ఆయన దుఃఖములో ఒక్క మాట కూడా చెప్పటానికి వారికి కుదరకుండా ఆ దుఃఖములో స్నేహితులు వచ్చి చూసి ఉండిపోయిన స్థితిలో భయంకరమైన బాధ అనుభవించిన తర్వాత ఆయనకి ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షతలో ఆయన మాట్లాడుతున్న మాటే, ఐ షల్ సీ మై గాడ్, ఐ షల్ సీ మై రిడీమర్, నా విమోచకుని నేను చూస్తాను అన్నారు. కానీ అదే సమయం తన భార్య అయితే వచ్చి చెప్పిన మాట, ఇంకెంతకాలం ఈ భక్తి ఇలా పట్టుకొని ఉంటారు, దేవుని దూషించి చచ్చిపో, ఇక బ్రతికి ఏం ప్రయోజనం అని తన భార్య చెప్తున్నారు. కారణం భార్య చెప్తున్న మాట, ఇక ఎందుకు. ఆ మాటలో ఉన్న అర్థం వాట్ ఫోర్, ఇక ఏముందని. సంపాద్యం పోయింది, ఆస్తి పోయింది, మంద నష్టమైపోయింది, సేవకులు నష్టమైపోయింది, ఉండిన పిల్లలు మొత్తం చచ్చిపోయారు, ఇక ఎందుకొరకు వేచి ఉండాలి. వాట్ ప్రాఫిట్ ఆర్ యూ గోయింగ్ టు గెయిన్, నీకు ఇక దొరకబోతున్నది ఏమిటి, కినా అని ఒక పదమే ప్రాఫిట్. ఇక ఏం లాభం ఉండదు. అప్పుడు ఆయన చెప్తున్న ఒక మాట ఉన్నది, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీ ఎందుకు మాట్లాడుతున్నారు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకున్నారు. దేవుని యొద్ద నుండి మనం మేలు పొందేమని అనుకుంటున్నాం, దేవుని యొద్ద నుండి కీడని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ అన్నిటికీ ఒక కారణం ఉంది. ఇది పర్వాలేదు, ఆయన యొద్ద నుండి మేలు పొందిన మనం ఈ కీడ అనుభవిస్తాం. స్తోత్రం. ఆయన నామమును మహిమపరచుకుని ఆయన ముందుకు వెళ్ళినప్పుడు నష్టమైనవన్నీ
డబుల్ పోర్షన్గా తిరిగి ఇచ్చారు. కానీ కుమారులను డబుల్ పోర్షన్గా తిరిగి ఇవ్వలేదు. దానికి ఒక కారణం ఉన్నది. పిల్లలను డబుల్గా తిరిగి ఇవ్వలేదు. కారణం ఏం తెలుసా? 7 కుమారులు 3 కుమార్తెలు ఉండినటువంటి ఆయనకి దేవుడు మరలా పిల్లల్ని ఇచ్చినప్పుడు మరలా 10 మందిని మాత్రమే ఇచ్చారు. 20 మందిని డబుల్గా ఇవ్వలేదు. మిగిలిన ఆస్తి అన్నీ డబుల్గా దేవుడు ఇచ్చారు. కారణం ఇది. ఆ 10 మంది ఇక్కడ ఉన్న 10 మంది ఒకరోజు యోబు వృద్ధుడై చనిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న 10 మంది కూడా ఆయనకి డాడీ గుడ్ బై అని చెప్తున్నప్పుడు ఆయనకు ఒక నిశ్చయం ఉంది. నేను వెళ్ళి చేరుతున్నటువంటి ఆ పరదేశంలో నన్ను స్వీకరించుటకు నా 10 మంది పిల్లలు అక్కడ వెల్కమ్ చేయటానికి ఉంటారు. డబుల్ పోర్షనే, డబుల్ బ్లెస్సింగే దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిత్యతను గురించి నిశ్చయత కలిగిన వ్యక్తిగా ఆయన ఉండను అని అర్థం. హీ సో లైఫ్ బియాండ్. అక్కడే సాతాన్ అపవాది వచ్చి దేవుని సమూహంలో నిలబడి అతను చెప్తున్నటువంటి ఒక మాట ఉంది. ఈస్ ఇట్ ఫర్ నథింగ్, ఈస్ ఇట్ ఫర్ నథింగ్. ఏమీ లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా. కెన్ వి రీడ్ దాట్? ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 8-9 వాక్య భాగం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వాక్య భాగం ఒకసారి చదువుదాం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరకకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, యోబు ఊరకయే భయభక్తులు గలవాడాయన, ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. ఈస్ ఇట్ ఫర్ నథింగ్ అని అడుగుతున్నారు. అంటే అతనికి ఒక ప్రాఫిట్ ఉంది. హీ ఈస్ గోయింగ్ టు గెట్ సంథింగ్. ఆ ప్రాఫిట్ ఏమిటనేది అప్పుడు భూమి మీద దొరుకుతున్నది కాదు, తర్వాత పొందబోతున్నదని యోబు నిరూపించారు. ఇద్దరు అనుకున్నారు ఇప్పుడు ఆయనకు భూమిలో దొరికిన ప్రాఫిట్ ఇతనికి గొప్పది. అది దొరికినందునే అతడు దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు అని స్థాపించుటకు సాతాన్ ప్రయత్నం చేస్తే దేవుడు చెప్తున్న మాట, ఒక పని చేయి, నీవు అనుకుంటున్నావు కదా అవన్నీ ఉన్నందున ఆ ప్రాఫిట్ను బట్టి, ఆ ఆస్తిని బట్టి, ఆ పిల్లలను బట్టి, ఆ దాసీదాసులను బట్టి, ఆ గాడిదలను బట్టి, ఆ మందను బట్టి, ఆ పొలమును బట్టి, ఆ ఇన్కమ్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించారు, దేవుని నామం మహిమపరచబడును గాక అని చెప్పుకొని యోబుంటున్నాడు. నీవు అనుకుంటున్నారు కదా, కనుక నీవు ఒక్కసారి చేయి చాపి అది ముట్టు, పర్వాలేదు. అతడు ఎదురు చూస్తున్న ఆ లాభం, అతడు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆస్తి, తన ఆంతర్య నేత్రములో ఉన్నటువంటి ఆ ఒక్క దర్శనం ఏమిటో నీకు అర్థం అవ్వడానికి ఒక్కసారి చేయి చాపి ముట్టు అని చెప్తే అతనికి ఉన్నది మొత్తం దొరికిన సమయంలో నాశనం చేసి అతని నుండి తీసివేస్తే అప్పుడు యోబు భక్తుడు చెప్తున్న మాటే, నేనే కన్నారా నా దేవుని ఒకరోజు చూస్తాను, నాకేది నష్టం కలగల. భార్య వైపు చూసి చెప్పిన మాట, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీ మాట్లాడవద్దు, మనకు నష్టమేం కలగలేదు, దేవుడు కార్యం చేస్తున్నారు. పాత నిబంధన కాలంలోనే కొత్త నిబంధన అనుసారమైన దర్శనం కలిగిన వ్యక్తియే యోబు అనే భక్తుడు. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ మనం చదువుతూ వస్తున్నప్పుడు ఈ కాలంలో ఉన్న భాషా పండితులు లేదా వేద పండితులు కూడా ప్రకటిస్తున్నప్పుడు వారు చెప్తున్నటువంటి ఒక పద ప్రయోగములో అబ్రహాం పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగు నిమిత్తమై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం ఒక శాపము నుండి విమోచించును అని చెప్పి అబ్రహాం పొందిన ఆశీర్వచనం అని చెప్పి ఆ ఆశీర్వాదములు ఉపయోగిస్తున్నటువంటి పదమే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతూ, అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండను, యెహోవా అతన్ని అన్నిటిలోనూ ఆశీర్వదించును, అతనికి అన్ని ఉండను లిస్ట్ వైస్గా చెప్పి ఇవన్నీ దేవుడు మీకు ఇస్తారు అంటారు. అటువంటి ఫూలిష్ ప్రీచర్స్ మధ్యలో, ఐఎమ్ యూసింగ్ ద వెరీ టర్మ్ ఫూలిష్ ప్రీచర్స్, ఆమేన్, వారి మధ్యలో సత్యం మీరు గ్రహించాలి. అబ్రహాం పొందిన ఆశీర్వచనం, అందుకే ఆశీర్వచనం ఆశీర్వాదములు అని కాదు, అబ్రహాం పొందిన ఆశీర్వచనం ద ప్రామిస్డ్ వర్డ్, అతనికి ఒక ఆశీర్వచనం ఉండను. ఆ ఆశీర్వచనం ఏం తెలుసా? నేను నీకు చూపించే దేశంలోనికి బయలుదేరు. ఆమేన్. నేను నీకు ఒక దేశం చూపిస్తాను అబ్రహాం, ఆ దేశంలోనికి బయలుదేరమని చెప్పారు. దేవునితో కూడా నడిచి బయలుదేరి వచ్చినటువంటి అబ్రహాం దేవునితో నడుస్తున్నటువంటి ఆ జీవిత కాలంలో గూడారం వేసుకొని టెంట్ వేసుకొని నివసించారు. ఎందుకు అబ్రహాం ఆ టెంట్లో ఉంటున్నారు? నీ చేతిలో కావాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, కావాల్సిన ఆస్తి ఉంది కదా, 318 మంది సైనికులు లాంటి సేవకులు నీ ఇంటిలోనే పుట్టి పెరిగిన వారు ఉన్నారు కదా, వీరి చేత ఒక రాజ్యమే, ఒక సామ్రాజ్యమే నీవు సిద్ధపరచుకోవచ్చు కదా అని రీతిలో ఆలోచిస్తున్నప్పుడు
ఆమెన్ లేదా నేర్పిస్తున్నటువంటి సమయం. అబ్రహాముకు కావాలంటే చెప్పుకోవచ్చు, ఎస్ మనం కూడా ఒక మంచి పాలసీ కడతాం కదా, మనకు దగ్గర కూడా సైనికులు ఉన్నారు కదా అని. కానీ ఒకసారి ఆలోచించండి, మనకు అర్థమవుతున్న ఏం తెలుసా, అబ్రహాం గూడారములో నివసించిన విషయం హెబ్రేలుకి రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు తీసి విశ్వాస వీరుల లిస్టు రాస్తున్నప్పుడు అక్కడ అబ్రహాం ఒక పేరు రాసి చెప్తున్న మాటయే, ఆయన కన్నులెత్తి చూచెను, ఏమి చూచెను, దేవుడే నిర్మాణకుడై ఉండి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచు ఈ భూమిలో పరదేశులమని ఒప్పుకొనుచు వారు వెళ్ళారు. హల్లెలూయా, ఆమేన్. సో అబ్రహాం పొందిన ఆశీర్వచనం ఈ భూమిలో ఏదో ఆస్తి గల వాడై నీవు మారుతానని రీతిలో కాదు. అబ్రహామా, ఈ భూమిలో ఉన్న ప్రాఫిట్ కాదు, ఈ భూమిలో ఉన్న లాభం కాదు, ఇది ఏది చూసి ఆగిపోయే వ్యక్తి కాదు. ఆ వాటి మధ్యలో కూడా గూడారం సిద్ధపరచి టబర్నకల్లో టెంట్లో నీవు ఉండి నీవు ఎదురు చూస్తారు. నీవు ఎదురు చూస్తారు? కన్నులెత్తి ఆ మనోహర పట్టణం, దేవుడు సిద్ధపరుస్తున్న ఆ నిత్య నివాసం చూసి అక్కడ నేను చేరాలని ఆశతో నీవు జీవిస్తారు. అబ్రహాముకు పొందిన ఆశీర్వచనం ఈ కాలంలో కొత్త నిబంధనానుసారమైన సేవకులకే దొరకల. వారికి ఆశీర్వాదం, యునో బ్రదర్, గాడ్ బ్లెస్డ్ హిమ్. ఓ అవునా, మినిస్ట్రీ డెవలప్డ్. ఓహో, ఏం డెవలప్ అయింది? యునో హౌ మెనీ బ్రాంచెస్? ఎక్కువ బ్రాంచ్ ఉంటే చెట్టు పడిపోతుంది, ఎక్కువ బ్రాంచ్ వద్దు, పైకి వెళ్ళు. స్తోత్రం. అది చెప్తున్నటువంటి మాట, చాలా బ్రాంచెస్, ఇంకా చాలా మంది వర్క్ ఉంది, డెవలప్ అయింది, కారు ఉంది, క్యాన్సర్ ఉంది. స్తోత్రం. కష్టం. ఇవన్నీ చూపించి ఇది ఏ ఆశీర్వాదం, ఇది ఏ నేను చెప్తున్నప్పుడు మోక్ చేసినట్టుగా ఉండవచ్చు, హేళన చేసినట్టుగా ఉండవచ్చు. బట్ ఇలా చెప్పినైనాను మీకు అర్థం అవ్వాలి, ఇది వింటున్న సేవకులకు అర్థమవ్వాలి. వాట్ ఈస్ బ్లెస్సింగ్? నేను కేరళ రాష్ట్రం నుండి వస్తున్నటువంటి కేరళ మలయాళి. ఆమేన్. బట్ నేను 24 సంవత్సరం మలయాళీ అయి ఉండి ఇప్పుడు 23 సంవత్సరం తెలుగువాడన, 21 సంవత్సరం తెలుగువాడన అయి ఉంటున్నాను. 26 సంవత్సరం మలయాళీ అయి ఉండి 21 సంవత్సరం నేను ఇప్పుడు తెలుగువాడనై ఉన్నాను. మొత్తానికి 47 అయింది. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. అయింది. హల్లెలూయా. ఎక్కువ కాలేదు, అంతే అయింది. దేవునికి స్తోత్రం. అంటే ఏదో ఒక క్వార్టర్ అయిందని అర్థం. దేవునికి స్తోత్రం. ఇక ఉంది మైల్స్ టు గో. హల్లెలూయా. కొందరు 30 అని చెప్పేటప్పటిగా అయిపోయింది అంటారు. హల్లెలూయా. నేను కాలేబు గ్రూపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతుంది. కాలేబుకు 40లోనే అయింది కనుక మేము ఆ గ్రూపులో ఉన్నాం. ఓకే. సో దేవజనమా, ఒకసారి ఆలోచించండి. ఈ కాలం ఇక్కడ నేను ఉన్న సమయమున నేర్చుకున్నటువంటి అనేక సేవకుల నుండి నేను విని నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఆశీర్వాదం అని చెప్పేటప్పుడు ఈ భూమిని మాత్రం చూపిస్తున్నారు, ఈ భూమిలో ఉన్న విషయములు మాత్రం చెప్తున్నారు. కానీ మేము కేరళలో ఉన్నటువంటి సమయం మా నాన్నగారు నాకు చెప్పి నేర్పించినటువంటి ఒక విషయం ఉంది. ఆహారంకు లేకుండా, అన్నానికి లేకుండా, అన్నం భుజించకుండా కడుపు నొప్పి వస్తున్నటువంటి సమయం సేవకులు వారు కట్టిన లుంగి కొంచెం కూడా లాగి కట్టి కడుపు స్టమక్ చాలా టైట్గా ప్రెస్ చేసి కడితే ఆ గ్రంబ్లింగ్ నాయిస్ ఏమీ రాదు, ఆ నొప్పి తెలియదు కనుక టైట్గా లాగి కట్టి పల్లెటూరులో వీధిలోనికి పోయి నిలబడి, వారి చేతిలో మెగాఫోన్ ఉండదు, సైకిల్ ఉండదు, ఏముండదు, ఒక్క సంచి ఉండదు, దాని లోపల దొరికిన కరపత్రాలు బైబిల్ అన్ని పట్టుకొని పోయి అరుస్తూ చెప్తుంటారు. మా నాన్నగారు చెప్పినది నాకు గుర్తుంది. మెగాఫోన్ కానీ ఏమీ లేనప్పుడు ఒక టిన్, ఒక షీట్ అది కట్ చేసి దాన్ని అలా రోల్ చేసి సౌండ్ ఎక్కువ రావడానికి ఇటువైపు చిన్న ఒక ఓపెనింగ్, ఒక పెద్ద ఓపెనింగ్ పెట్టుకుని అదే రెడీ చేసి దాన్ని కట్టింగ్ వైర్ని పెట్టి లెవెల్ చేసి పట్టుకొని అలా పోయి అది పట్టుకుని స్ట్రీట్లో నిలబడి, యేసు త్వరగా రానయ్యున్నారు, మారు మనసు పొందుడి, పశ్చాత్తాపపడండి, రక్షణ పొందండి, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని ప్రకటిస్తున్నప్పుడు నాకు సంతోషం. అది ఆశీర్వాదంగా చూసారు వారు, అది ఆనందంగా చూశారు, అట్టి ఘనత దొరికింది కాదా అని చూశారు. దేవుడు ఆశీర్వదించి చాలా ధనవంతుడై ఆయన మారిన తర్వాత, చాలా ధనవంతుడై మారిన తర్వాత
ఆమెన్. ఏది కొదువు లేకుండా అనేక రబ్బర్ ఎస్టేట్స్ అన్ని కలిగి ఉండి ఆమెన్ పెద్ద వ్యాన్లో రబ్బర్ షీట్స్ అన్ని తీసి పెట్టి ఆమెన్ వెళ్తున్న సమయం ఆమెన్ ఆయనతో పాటు ఇందులో అప్పుడు కూడా ఉన్నటువంటి శిష్యుల్లో లేదా ఇవాంజలిస్ట్గా ఉన్నటువంటి వారిని ఎవరైనా వారితో చెప్తున్న మాటే, మనం కూడా బండి ఎక్కుదాం, డ్రైవ్ చేస్తుంటారు, బండి ఎక్కి మునిపెత్తారు, ఆ మెగాఫోన్ బండిలో పెట్టేసి బండి లోపల మొత్తం రబ్బర్ షీట్స్ అంటే మనకున్న టైర్ కానీ ఇదన్నీ సిద్ధం అవుతున్న రబ్బర్ షీట్స్ లాటెక్స్ అదన్నీ వ్యాన్లో పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాటే, ఆ మెగాఫోన్ కూడా బండిలో పెట్టుకో. మా దగ్గరే నాతో పాటు ఉండి బైబిల్ ట్రైనింగ్ పొంది ఇప్పుడు దేవుని సేవలో ఉన్న గబ్రియల్ యాంటనీ, మా నాన్నగారు ఒక దేహ వియోగ సమయం ఫ్యూనరల్ సెరమనీ జరుగుతున్నప్పుడు వచ్చి ఇచ్చిన సాక్ష్యంలో అని చెప్పిన ఒక అంశం ఉంది. అని చెప్పిన ఏమిటంటే, ఒకరోజు ఇలాగనే మా నాన్నగారు ఇలా పిలిచారు, మేము అప్పచ్చని పిలుస్తున్న అప్పచ్చ గారు ఇలా పిలిచారు, రాజా వచ్చేసి బండి ఎక్కువ అని చెప్పారంట. మెగాఫోన్ అని పట్టుకుని బండి ఎక్కి వెళ్ళేటప్పుడు ఇది అమ్మటానికే వెళ్తున్నారు. అదే ఒక డీలర్ ఉన్నారు, ఆయనకి ఇది టోటల్ తీసుకుని పోయి అమ్మాలి, తర్వాత డబ్బులు తీసుకుని రావాలి, కానీ మెగాఫోన్ బండిలో ఉంది అని చెప్పారు. మెగాఫోన్ పెట్టుకో అని చెప్పారు. వెళ్తున్నప్పుడు ఆగు ఇదిగో మనుషులు ఇక్కడ ఉన్నారని చెప్పి అక్కడ ఆగారు, అక్కడ సువార్త ప్రకటించారు. మళ్ళీ వెళ్తే ఒక చోట వచ్చి బండి ఆపు అని చెప్పారు, అక్కడ సువార్త ప్రకటించారు. అలా వెళ్ళి టౌన్ చేరేటప్పటికి సాయంకాలం అయింది. అదే బండి రిటర్న్ తిరిగి వచ్చేసిందంట. స్తోత్రం. ఆయన ఒక్క పర్పస్తోనే వెళ్ళారు, కానీ సువార్థికుడుగానే బ్రతికారు. హల్లెలూయా. అందరి ఆత్మలో ఒక పర్పస్ ఉండను, ఒక పరలోక దర్శనం కలిగింది, నిత్యరాజ్యం గురించి నిశ్చయత కలిగింది. కానీ ఈ కాలంలో ఎంతమందికి ఉందండి అట్టి నిశ్చయత? వారు అదా ఆలోచించట్లేదు, ఈ భూమిలో ఉన్న ఏదో ఆశీర్వాదం అని అంటున్నారు గనక తప్పుదారి పట్టినటువంటి ప్రజలను సత్య మార్గంలోనికి తిప్పవలసిన బాధ్యత ఉన్నది గనుకనే నేను ఈ అంశం ఈరోజు తీసుకున్నాను. ప్రియదేవి జనమా, దెర్ ఇస్ ఎ ప్రాఫిట్ బియాండ్. మనకు ఒక లాభం ఉంది. ఆమేన్. మనం పొందబోతున్న ఒక గొప్ప బహుమానం. అందుకే బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ఇచ్చుటకు జీతం నా వశములో ఉన్నది. అది ఇవ్వటానికి ప్రభు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం గడిచిన 2 వారం పేతురు గురించి, యాకోబు యోహాను గురించి, ఏలియా గురించి, మోసే గురించి, రూబాంధ్ర కొండ పైన ఉన్న ఆ సన్నివేశం గురించి అన్ని మనం ధ్యానిస్తూ ఉండరు. అందు నిమిత్తం మేము ఈరోజు పగలు చెప్పినటువంటి, ఐఎమ్ కరెక్టింగ్ దట్ వర్డ్, మేము ఈరోజు మొదటి సెషన్లో చెప్పినటువంటి ఆ మెసేజ్లో ఉన్న అంశంలోనికి ఎక్కువ వెళ్లకుండా సమమైన ఒక ఏరియాకి మిమ్మల్ని నేను తీసుకుని వెళుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక, 2 పీటర్ మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్దాం. మొదటి అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుదాం. థ్యాంక్ యూ జీసస్. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి, నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుని మిమ్మును రేపుటకు న్యాయమని ఎంచుచున్నాను. స్తోత్రం. ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుటకు న్యాయమని ఎంచుచున్నాను. దిస్ ఇస్ రైట్. హీస్ జస్టిఫైయింగ్ హిస్ యాక్ట్. ఇది న్యాయమైన కార్యం. ఆయన అక్కడ యూజ్ చేసిన వర్డ్ ఈ గుడారం ఏమైపోతున్నది? రీడ్ వన్స్ అగైన్. ఈ గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, ఆమేన్. బికాస్ విడిచిపెట్టవలసి ఉన్నది అని అక్కడ వర్డ్ పుట్ ఆఫ్ దిస్ మై టబర్నకిల్. అక్కడ ఉపయోగింపబడినటువంటి పదం ఈ టబర్నకిల్, ఈ గుడారం పగిలిపోబోతున్నది, లేదా పడిపోబోతున్నది, లేదా శిథిలమైపోతున్నది, తొలగిపోబోతున్నది, పెరిష్ అయిపోతున్నది, డిస్ట్రాయ్ అయిపోతున్నది. ఆమేన్. ఈ గుడారం అలా వెళ్ళిపోవబోతున్నది. ఇట్స్ గోయింగ్ టు బి గాన్ ఫర్ ఎవర్. ఈ గుడారం వెళ్ళిపోతుంది. ఏ గుడారం? తన శరీరమును గురించి ఆయన ఉపయోగించిన పదమే టెండ్. గుడారం.
సో ఈ గుడారం knowing that shortly I must put off this my tabernacle, even as our Lord Jesus Christ hath shewed me. అంటే ఆ గుడారం ఎలా తొలగిపోతుందో నాకు ప్రభు అయిన క్రీస్తు నాకు చూపించి ఉన్నారు. హి హస్ షోడ్ మీ. సో ఆయన చూపించిన అదే రీతిలో ఈ గుడారం తొలగిపోవచ్చున్నది. ఆమేన్. అందు నిమిత్తం ఆయన చెప్తున్నటువంటి వేడ ఏమిటంటే, సో దాట్ ఏం చేయాలి? I will not be negligent to put you always in remembrance of these things, though ye know them and be established in the present truth. Yeah, I think it meet, as long as I am in this tabernacle, to stir you up by putting you in remembrance. ఈ విషయములు కొంచెం మీకు జ్ఞాపకం చేసి మిమ్మును రేపటం, స్టిర్ అప్ అని చెప్తున్నారు. ఒక విషయం చెప్పి మిమ్మల్ని కంఫర్ట్ చేస్తామని కాదు, ఒక విషయం చెప్పి మిమ్మల్ని రేపాలి. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. I want to stir up your spirits. I want to stir up. మీరు ఉన్న ఈ స్థితిలో మీరు ఉండకూడదు. కానీ ఇప్పుడు స్టిరింగ్ అప్ ఎట్లా తెలుసా? God is going to bless you brother. ఇదే స్టిరింగ్ అప్. ఇప్పుడు మ్యారేజ్ ఆల్టోలో వచ్చారా, దేవుడు నాకు మెర్సిడెస్ బెంజ్ చూపిస్తారు. ఇదే ఇప్పుడు స్టిరింగ్ అప్. ఇట్ మే బి లైక్ సంథింగ్ జాక్, బట్ ఇప్పుడు జరుగుతున్నదే కదా. గాడ్ బ్లెస్ మీ. ఒక అరటి పండు కొనటానికి కూడా లేకుండా నేను పోయి నిలబడ్డాను. అరటి గల అమ్ముతున్నటువంటి వాని దగ్గర పోయి అలా నిలబడిన కాలం నాకు జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఇచ్చిన 50 ఎకరాల అరటి తోటకై స్తోత్రం. ఇది ఏ బ్లెస్సింగ్, కష్టం. దీనికి వేరొక పేరుంది. దీనికి బ్లెస్సింగ్ అని పేరు కాదు ఉపయోగించాల్సింది. నేను దానిలోనికి వస్తున్నాను. బట్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఇది కొంచెం గ్రహించాలి. ఐ కెన్ గివ్ యూ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. ఆ వాక్యంలోనికి తీసుకుని నేను వస్తాను. ఇఫ్ నాట్ నౌ, అది రోమన్స్ 4:4లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఐ విల్ కమ్ టు ఇట్. వెయిట్, ఐ విల్ కమ్ టు ఇట్. ఇప్పుడు వెళ్ళనక్కర్లేదు. సో ఈ భూమిలో ఇదని చెప్తున్నప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి వారికి మా స్పిరిట్ మొత్తం డౌన్ అయిందండి. నేనేదో అది సాధించాలని అనుకున్నారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ రూట్ నుండి కొంచెం మీరిట్టు తిరిగితేనే ఈ మనోహారిత కనిపిస్తుంది. నేను ఒక విషయం మీకు చెప్తాను. మీరు పొందబోతున్న 1,000 కోట్లు మీ ముందు ఉండేటప్పుడు అది మీకు చూపించకుండా, అది మీ నుండి తొలగించటానికి ఒక 10 లక్షలు మీకు ఆఫర్ ఇచ్చి, చూసారా ఆయన 10 లక్షలు ఇచ్చారండి, అమ్మగారు 10 లక్షలు ఇచ్చారండి అని చెప్పి మీరు డైవర్ట్ అయిపోవకూడదు అనేదే ఈ సబ్జెక్ట్ అర్థం. యూ నీడ్ టు వెరీ ఎగ్జాక్ట్లీ నో, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వెన్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీ దేవుని బిడ్డగా నీవు ఉన్నప్పుడు నీ పొందబోతున్న బహుమానం ఏదో అది మీరు గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. మీకు దొరకబోతున్న బహుమానం, మీకు దొరకబోతున్నటువంటి మేళ్ళు పరిశుద్ధ బైబిల్లో ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె వధువు, ఈ వధువు కొరకు ఇస్తున్నటువంటి మనోహరమైనటువంటి గిఫ్ట్ గురించి అక్కడ రాసి ఉంది. లేదా నిత్యముగా నివసించబోతున్న భవనం గురించి రాసి ఉంది. అపోస్తలుడైన పౌలు అందుకు చెప్పారు, ఈ గుడారములు ఉన్న అంధకాలం మూలుగుతున్నాం, బాధపడుతున్నాం. అంటే ఈ గుడారం విడిచి నేను నిత్య నివాసంలోనికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. కనుక ఈ గుడారంలో ఉన్నంతకాలం నేను బాధపడుతున్నాను అంటున్నారు ఆయన. అంటే ఆయనకి బాధ నాకు ఏదైనా ఇక్కడ దొరకలేదని బాధ కాదు, నాకు ఏదైనా ఈ లోకపరమైన మేలు నాకు దొరకలేదని బాధ కాదు, ఎప్పుడు ఇది విడిచిపెట్టి నా దేవుని యొద్దకి వెళ్ళిపోవాలి అని బాధ. కనుక ఎప్పుడు నేను చేరుతాను ప్రభువా అని ఆశతో ఎదురు చూస్తూ ఉండను. కానీ ఈ కాలములో అది మొత్తం డైవర్ట్ చేసి మనకు చూపిస్తున్నది మొత్తం ఈ భూమిలో దొరికిన ఆశీర్వాదం. ప్లీజ్ 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 టు అండర్స్టాండ్ దిస్. ఈ చూపు మన నుండి వెళ్ళిపోతే మాత్రమే
నిత్యరాజ్యం మనకు అర్థమవుతుంది. అక్కడ దిగి వస్తున్న ఆ పట్టణం గురించి ఉన్న బైబిల్లో రాసిన 21వ ప్రకటన గ్రంథం 21 అధ్యాయములో రాసి పెట్టబడిన కొన్ని విషయములు మాత్రం మీరు చదివి తెలుసుకుంటే అక్కడ రాసి పెట్టబడి ఉన్నది. ఆ పట్టణం 2400 కిలోమీటర్ పొడుగు, 2400 కిలోమీటర్ వెడల్పు, 750 కోసులు అని చెప్తున్న ఆ మెషరే నేను చెప్తున్నది. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఒక కోసు అంటే అది 2 మైల్ దూరం. 750 అంటే 1500 మైల్, ఆల్మోస్ట్ 2400 కిలోమీటర్. 2400 కిలోమీటర్ పొడుగు, 2400 కిలోమీటర్ వెడల్పు, 12,000 స్టేడియా అని చెప్పబడుతున్న అది. అదే దీనిలో 2400 కిలోమీటర్ ఎత్తైన చచ్చవుగమైన శుద్ధ సువర్ణ పట్టణం. దాని గోడ మాత్రం 216 అడుగున్న ఆ గోడ గురించి చెప్తున్నది. క్రిసలైట్ అని ఒకే రత్నముతో సూర్యకాంతం అంటే చూస్తే మెరుస్తున్న సూర్య తేజస్సు వలె ఉన్నటువంటి గోడ మాత్రం. హలో, మీరున్నారా? ఆమేన్. ఇంత చిన్న ఒక డైమండ్ దొరికితేనే మనకు ఎంత ఫీల్ ఉంటుంది తెలుసా? ఎన్ని కట్టింగ్, ఎన్ని ఫైన్ కట్టింగ్ ఉన్నది, ఎన్ని క్యారెట్ తెలుసా? ఆ క్యారెట్ కాదు, స్తోత్రం. దీని గురించి చెప్తూ పొగడుతూ చెప్తుంటారు. నా చెల్లి తన ఫ్రెండ్ ఒక మ్యారేజ్ ఫోటో నాకు చూపించినప్పుడు నేను చూస్తే ఆ కాలంలో ఎక్కువ జ్యువెలరీ అన్నీ వేసుకొని కేరళలో ఉన్నటువంటి బ్రైడ్స్, పెళ్లి కుమార్తెలు జ్యువెలరీ షాప్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండేది. చాలా జ్యువెల్స్ అన్ని వేసుకొని వాళ్ళు పోయి నిలబడుతున్నటువంటి కాలంలో తన ఫ్రెండ్ ఫోటో నాకు చూపిస్తే అసలు జ్యువెలరీ ఏమీ లేదు. నేను చెప్పాను చాలా సింపుల్గా ఉంది కదా అని చెప్పారు, అన్నయ్య ఆమె మెడలో ఉన్న అదొకటి ఎంత 5 crore, అదొకటి 5 crore అన్నారు. అందుకో అదొకటి చాలంట. ఆ ఒక్క డైమండ్ ఉంది, అది చాలు, అది 5 crore అన్నారు దేవునికి. అందుకే ఆమె పెద్దగా ఏమి వేసుకోలేదు, అదొకటి చాలు, 5 crore. స్తోత్రం. మిగిలిన వాళ్ళు ఇమిటేషన్ అన్ని వేసుకొని మొత్తం స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఏదైనా ఆమేన్. సో అలాగనైతే సూర్యకాంతం అని ఒక్కటే రత్నంతో గోడ కట్టబడిన 2400 కిలోమీటర్ ఎత్తు, బుర్జ్ ఖలీఫాకి 828 మీటరే హైట్, అంటే 1 కిలోమీటర్ కూడా లేదు. ఆ బుర్జ్ ఖలీఫా దుబాయ్లో దాని ఏరియాలో అయినను పోయితే చాలు, సెల్ఫీ తీసి చస్తుంటారు. ఆమేన్. కారణం ఇది చూపించడానికి దాని పైన ఎక్కడైనా దాని రూములో నేను ఒకరోజు దానిలో ఉన్న కొన్ని విషయం గురించి స్టడీ చేసినప్పుడు నేను అనుకున్నాను, వాట్ ఈస్ దేర్, ఇదేదో గొప్పగా చెప్తున్నారు, ఇది ఏమున్నది, పెద్ద కాస్ట్ ఏం లేదు, అంత పెద్ద కాస్ట్ ఏం కాదు. యావరేజ్గా ఉన్నటువంటి ఒక మనిషికి, యావరేజ్ అని కాదు, ఒక యావరేజ్ ధనవంతునికి పోయి స్టే చేయడానికి సాధ్యం. అది ఏదో గొప్పది అని ఫీల్ అవుతున్నారు. ప్రభు చెప్పిన ఏం తెలుసా? 2400 కిలోమీటర్ ఎత్తు. ఇప్పుడు భూమి మీద 768 కోట్ల మంది మనుషులు ఉన్నారంట. ఒకసారి ఆలోచించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ కలిసి వస్తే మేబీ ఎంత ఉండొచ్చు, వీడు నోట్నో. కానీ ఇప్పుడు 868 కోట్ల మందిలో రక్షింపబడినటువంటి వారి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు మొత్తం క్రైస్తవులు అంటే 330-350 కోట్ల మంది ఉన్నారని చెప్తున్నారు, ఈవెన్ మోర్ దాన్ దాట్. కానీ వారిలో 99% కూడా పరలోకం వెళ్ళలేరు అని చెప్తున్నారు. సో ఆ 1% ఉన్నది, భయపడదు. ఆ 1% మనం ఉన్నామని నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవునికి స్తోత్రం. సో ఆల్ టుగెదర్ చూస్తే ఆ ప్రపోర్షన్ మీకు అర్థమైంది. ఇక నువ్వు కరెక్ట్గా ప్రపోర్షన్ మీకు అర్థం అవ్వాలంటే 6 లక్షల మంది బయలుదేరితే 2 చేరియరు. ఇది ఏ ప్రపోర్షన్, దేవునికి స్తోత్రం. అర్థం కాలేదా? ఐగుప్తు నుండి బయలుదేరి కానానని వాగ్దానంలో చేరినటువంటి వారు 6 లక్షలు బయలుదేరితే 2 చేరియరు. సో దేవుని ఫిల్ట్రేషన్ ఆ రీతిలో ఉండేది. అయ్యో అలాగనైతే 5,99,998 మంది ఆ గ్రూపులో మనం లేదండి, ఈ 2లో మనం ఉన్నామని నమ్మకంతో ఉండండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలా ఉన్న ప్రపోర్షన్ ప్రకారం చూస్తే ఎంతమంది రావచ్చు? ఒక 8,000 కోట్ల మంది ఉంటారా? వీడు నోట్నో. ఒక జస్ట్ క్యాల్కులేషన్. 2400 కిలోమీటర్ ఎత్తయినటువంటి ఒక బిల్డింగ్, అంత హైట్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్ నా ఆలోచన ప్రకారం 1 ఎకరం ఉండొచ్చు ఒక రూమ్. హలో, స్తోత్రం. ఒక చిన్న రూములోనే ఉన్న మంచంలో అటు తిరిగితే నీవు పడిపోతారు, ఇటు తిరిగితే నేను పడిపోతానని చెప్పి అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నటువంటి మనిషికి హల్లెలూయా, ఆమేన్. ఇదని వినేటప్పుడు ఇది దేవుడు సిద్ధపరిచే చెప్తున్నారు. భూమిలో ఉన్న విషయములన్నీ మరిచిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే క్రీస్తు ఎక్కడ ఉన్నారో పైన ఉన్న వాటిని ధ్యానించుడి, రా వచ్చేసి నేను ఇక్కడ సిద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. ప్రభు సిద్ధపరిచి పెట్టినటువంటిది మనం
ఆశిస్తూ. ఆమేన్. ఫాదర్ బర్క్మన్స్ గారి పాడిన ఒక పాట ఉంది, పరలోకమే నా పాట, పరిశుద్ధమే నా శ్వాస, భువిలున్నేది కొద్ది కాలమే, భువిలున్నేది కొద్ది కాలమే, యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై, పరలోకమే నా పాట, పరిశుద్ధమే నా శ్వాస. ఫాదర్ బర్క్మన్స్ గారి పాట. ఇంకా అపోస్తలుడు కేవి జార్జ్ గారి పాట అయితే, కొద్ది కాలం ఈ భూమిలో శ్రమ, కలతలు కన్నీలు మట్టు మాయం, కడబురాదొని వినబడు, కాంచేదా మేఘాలపై ప్రభు, కడబురాదొని వినబడు, కాంచేదా మేఘాలపై ప్రభు. ఎంతో సంతోషమే ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో, దుఃఖమేమీ లేదు బాధలేమీ లేవు, ఎంతో ఆనందమే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, కమ్ ఆన్, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. దృశ్యమైనవి అన్ని అస్థిరం, అదృశ్యమైనవి స్థిరం, దృశ్యమైనవి అన్ని అస్థిరం, అదృశ్యమైనవి స్థిరం. దైవ రాజ్యం మనకు ఇక సొంతం, వాంఛతో వేచియుండేదం, దైవ రాజ్యం మనకు ఇక సొంతం, వాంఛతో వేచియుండేదం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హోసన్నా హల్లెలూయా హోసన్నా. ఎంతో సంతోషమే ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో, దుఃఖం ఏమీ లేదు బాధలేమీ లేవు, ఎంతో ఆనందమే. आनंद है महानंद है मेरे यीशु की चरणों में। कोई दुख भी नहीं कोई दर्द भी नहीं सिर्फ आनंद ही आनंद है। என்ன சந்தோஷமே என்ன ஆனந்தமே என் இயேசுவின் சந்நிதியில் துக்கம் இல்லை இல்லை வாதை இல்லை இல்லை இனிமேல் ஆனந்தம் ஆனந்தமே। ఎంతో సంతోషమే ఎంతో ఆనందమే ఎన్ యేసువిన్ సన్నిధిயில் దుఃఖమేదుమిల్ల బాధ ఏదుమిల్ల ఇనిమేల్ ఆనందం ఆనందమే। హల్లెలూయా। నాకు ఇన్ని భాషలే వచ్చు, ఇక వచ్చుంటే ఇకను అన్ని భాషలోనే పాడాలని ఉంది। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। బికాస్ ఐ లవ్ టు సింగ్ దిస్। వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్। మనకి ఈ భూమిలో ఉన్నది కొద్ది కాల జీవితం। అండ్ ఐఎమ్ going to take you to some other area. ఎందుకు ఈ విషయం చూపిస్తున్నాను తెలుసా? తప్పుదారి పట్టడానికి ఇదియే ఆశీర్వాదం అని చూపి మనల్ని ఇక్కడ ఆపుటయే సాతాను ఒక తంత్రం। మహిమ శరీరం కలిగిన, let me correct it, మట్టి శరీరం మీద మహిమ కలిగిన వారమై ఆత్మను చూసి ఆత్మైన దేవునితో అనుదిన సాంగత్యం కలిగిన వారమై ఉండిన ఆదాము అవ్వలను కేవలం శరీరం మాత్రం చూపించి డైవర్ట్ చేసి భూమిలో ఉన్నది మాత్రమే ఆశీర్వాదం అని చూపుతున్న తంత్రములోనే సాతాన్ వారిని పడగొట్టి ఉంటే, ఈ భూమి శాశ్వతమైనది కాదు నిత్యమైన దాని కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పి విజయం పొందుతున్న ఆమేన్ ఆదామ్య సంతానములై కడపటి ఆదాము చేత మరణం నుండి జీవములోనికి దాటిన వారమై మనముండి దేవుని సైన్యమై దేవుని సాక్షులమై ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించాలని ప్రభు ఆశిస్తున్నారు। ఆ దైవ చిత్తం నెరవేర్చాలని ఆమెను కోరుతున్న వారు, అట్టి నిశ్చేద ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి చెప్పండి, yes Lord, హల్లెలూయా, నీవు కోరుతున్న రీతిలో నేను నీ సాక్షిగానే ఉంటాను। హల్లెలూయా। ఈ కాలంలో ఐ మీన్ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ దిస్, భూమిలో ఆశీర్వాదం అని చెప్తూ
భూమిలో దొరుకుతున్న ఆస్తిపాస్తులు ఆశీర్వాదం అని చెప్పొద్దు. అది వద్దు అని అర్థంలో నేను ఎన్నడూ చెప్పలేదు. ఆర్థికంగా వస్తున్న ఆశీర్వాదం, లోకపరముగా దైవికంగా దొరుకుతున్న అనేక ఆశీర్వాదం గురించి బైబిల్లోనే రాసి ఉంది. నీతిమంతుని శిరస్సు మీద ఆశీర్వాదములు వచ్చును, అతడు చెయ్యు కార్యమనియు సఫలమాగును. ఆమేన్. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఇదని బైబిలే. ఆమేన్. కానీ అందుకొరకు కాదు మనం యేసుని వెంబడిస్తున్నాం. ఈ జీవితకాలం మట్టికే క్రీస్తు యేసును నిరీక్షించే వారం ఆయన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులు. అది కాదు మన స్టాండర్డ్, మన లెవెలే వేరు. హల్లెలూయా. సో ఆ లెవెల్లోనికి మనం అట్టేనా అయ్యే తీరాలి. గనుక పేతురు ఇక్కడ చెప్పినటువంటి ఆ వాక్య భాగం నుండి కొన్ని వాక్య భాగం మనం కొంచెం స్పీడ్గా చదువుదాం. దేవునికి స్తోత్రం. కంటిన్యూ చేయండి 13 నుంచి కిందకి. 2 పేతురు 1వ అధ్యాయం 13 నుంచి చదవండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం, keep some voice there. Yes. నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకునుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని. స్తోత్రం. కారణం, కథలన్నీ చెప్పుకొని కాలం గడుపుతున్న వారు ఉన్నారు. అందుకే పేతురు చెప్తున్నారు, కథలు చెప్పి ఏమీ మిమ్మల్ని డైవర్ట్ చేయట్లేదు. ఆయన రాకడా అని చెప్పిన తర్వాత కూడా కథలు చెప్పి లోకపరమైన ఆశీర్వాదం వైపు త్రిప్పుతున్న వారు ఉన్నారు. మేము అది చేయట్లేదు. కంటిన్యూ. ఎస్. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. హల్లెలూయా. వి సో హిస్ గ్లోరీ. మేము ఆయన మహిమను చూసినటువంటి సాక్షులం. అందుకు మీకు తెలియజేస్తున్నాం. పేతురును చంపటానికి నీరో కైసర్ తీసుకొని వస్తున్నటువంటి సమయం, అతనిని చంపబోతున్నామని చెప్పినప్పుడు యేసు 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 సిలువ సిలువ అని ప్రకటిస్తున్న, నిన్ను సిలువలోనే చంపుతానని చెప్తే, అయ్యో నన్ను చంపవద్దని పేతురు చెప్పలేదు, కానీ నన్ను తలగిందుగా సిలువ వేయండి, ఆయన పాదములో ముద్దు పట్టుకుని వెళ్తానని చెప్పారంట. వారికి మరణం భయమై ఉండేది కాదు, కానీ మనకు మరణం అంటే భయం, వేదన ఎక్కువ అవుతుంది. అందుకే చెప్పాను, వేదన జ్ఞానం లేకుండా పోతున్నాం. మనం అనవసరంగా వేదన పడుతున్నాం. అనవసరమైన విషయంలోనే మనం అనేకం బాధపడుతున్నాం. కానీ ఈ భూమిలో ఉన్న జీవితం గురించి కొంచెం నిశ్చేత కలిగిన వారమై ఉంటాం. మనకు తెలిసిన వారు, మనం ఎరిగిన వారు, మనం చూసిన వారు అనేకులు ఈ పాండమిక్లో, ఈ కరోనాలో, ఈ కోవిడ్లో వెళ్ళిపోతున్న ఈ యొక్క కాలములో మనం ఒకటి తెలుసుకోవాలి. మరణం అనేది యుద్ధం ముగించి వెళుతున్నదాయి ఒక భక్తునికి ఉండదు. ఒక భక్తుడు వెళ్ళిపోతున్నప్పుడు అతడు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారు. అతడు విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత అతడు మరలా తన వందులో బహుమానం పొందటానికి వచ్చి దేవుని న్యాయస్థానం ఎదుట నిలబడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు చేసి పెట్టబడినటువంటి అనేకమైన విషయములు బైబిల్లో రాసి పెట్టబడి ఉన్నది. అది మనం పొందవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను 2-3 వాక్య భాగం కూడా, సమయం కొంచెం స్పీడ్గా వెళ్తుంది కనుక కొంచెం కూడా వాక్య భాగం 2-3 వాక్య భాగం కూడా మాత్రం చూపించి నేను ముగించాలని ఆశిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు ఆ ఏరికి వెళ్తున్నామంటే, సాధారణంగా ఈ భూమిలో మనం చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను సిగ్గుపరచవద్దు, నన్ను అవమానపరచవద్దు. ఒక వాక్యం కూడా ఆడియస్ చెప్తారు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖం ఎన్నటికీ లెజ్జింపకపోలేదు కదా, కనుక నేను లెజ్జించిపోవకుండా, నేను బాధపడకుండా, నేను వేదన పడకుండా ఉండినట్లుగా ప్రభువా కార్యం చెయ్యి అని చెప్పుకొని ఏడుస్తుంటారు, మొరబడుతుంటారు. స్తోత్రం. ఎందుకు మొరబడుతున్నారంటే, క్లాస్మేట్గా చదివినటువంటి ఆమె ఇప్పుడు మంచి స్థానంలోనికి వచ్చింది, ఆమెకి మంచి సౌకర్యములు వచ్చింది. ఆమెను అప్పుడప్పుడైతే వాట్సాప్లో స్టాటస్ మారుస్తూనే ఉన్నారు. చూస్తే కొత్త కారు వచ్చిందంట, పక్క ఇంట్లో ఉన్న కారు దగ్గర పోయి ఫోటో తీసేయని వీళ్ళకి తెలియదు.
ఏదైనా మంచి కారు వచ్చిందంట, పెద్ద పెద్ద బిల్డింగ్ దగ్గర పోయి నిలబడి భర్త కూడా చాలా పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు చూసినా వాళ్ళు టూర్ వెళ్తున్నారంట. ఇదన్నీ చూసిన తర్వాత వీళ్ళు బాధపడి మాకేమీ లేదు ప్రభువా, నన్ను సిగ్గుపరచవద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో మొరబెడుతుంటారు. దేవుడు అడుగుతున్నారు, ఓకే ప్లీజ్ అది కొంచెం డిఫైన్ చేసి నాకు చెప్పు, ఏ రీతిలో ఉన్న ఆశీర్వాదం కావాలి, ఏ రీతిలో నీవు సిగ్గుపడకుండా ఉండాలి అంటే అప్పుడు చెప్తారు, ఏమొద్దు ప్రభువా, ఈ న్యూయార్క్ సిటీలో ఒక 1500 ఎకరాల స్థలం, ఒక 30 అంతస్తులు ఒక బిల్డింగ్, అక్కడ నిలబడితే నాకు వైట్ హౌస్ కూడా కనిపిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి, ఇదన్నీ వేరే ఏం ఆశ నాకు లేదు అన్నారు. కారణం అంతవరకే చెప్పటం వచ్చు కనుక వారు ఆలోచించిన దానిలో లిమిట్లు అంతే ఉంటుంది. ఒక వ్యక్తిని మేము చాలా కాలం క్రితం ఆయన అడిగేటప్పుడు ఇది ఎంత అని అడిగితే అని చెప్పి 80 అన్నారు. అంటే ఆయన 70 అని చెప్పబోయి మమ్మల్ని చూసి 80 అని చెప్పారు. అదే 80 అయిపోయింది. రోడ్డు దగ్గర కొంచెం చేపలు పట్టడానికి ఒక వ్యక్తి ఉన్నారు. నేను కారు ఆపి అక్కడికి వెళ్ళారు, ఇది ఎంత అని అడిగేటప్పుడు ఆయన నన్ను చూసి వెంటనే కారు కూడా చూసేటప్పుడు 70 అని చెప్పబోయి 80 అన్నారు ఆయన. అంటే తనకు అంతవరకే వచ్చు చెప్పడానికి, అందుకే 70 అయింది, 80కి వెళ్ళిపోయారు వెంటనే. నేను చెప్పాను కారు చూసి చెప్పవద్దు, యాక్చువల్ విలువ చెప్పన్నారు. ఇదే రీతిలో కొందరికి ఉన్న ఆశ ఇంతవరకు ఉంది, అందుకే అది రావాలి. నీకు 5,000 ఎకరం దొరికినను నీ ఆశ ఏమి ఆగదు. అప్పుడు వేరొకరు 6,000 ఎకరం కొంటారు. అప్పుడు నీకు ఇంకా నువ్వు అన్ని సిగ్గుపరచవద్దు అని నీ స్టార్ట్ చేస్తారు. సో సిగ్గుపరచొద్దు, నన్ను అవమానపరచొద్దు ప్రభువా, నేను లజ్జించిపోకూడదు ప్రభువా. ఇక ఏదైనటువంటి కారణం చేత అనుకున్న ఉద్యోగం రాకపోతే ఇకను చెప్పడానికి లేదు. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, గ్రూప్ 1 ఎగ్జామే. గ్రూప్ 1 రాసినప్పుడు అన్య మతస్థులు విగ్రహారాధికురాలు ఆమె పాస్ అయింది, నీకు అయితే పాస్ అవ్వలేదు. ఇంకా చెప్పనక్కర్లేదు, ఎందుకు ప్రభువా నన్ను ఇలా చేశారు, నా ప్రజలు ఎన్నటికీ లజ్జించిపోవారని వాక్యం ఉంది కాదని చెప్పుకొని ఏడుస్తూ మొరబడుతుంటారు. ఇదన్నీ మన మొర, మన బాధ మొత్తం, మన వేదన మొత్తం ఇది ఎటువంటి టైపులో ఉన్నది. సో ఈ బాధలన్నీ ఏమిటని మనకు అర్థం అవ్వాలి కదా. అందుకే నేను ఈ ఏరియాకి మిమ్మల్ని తీసుకుని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన మరణం విషయంలో 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 10 నుండి స్టార్ట్ చేసిరండి. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమ అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును కరెక్ట్ గా చెప్తే డునామిస్ ఆఫ్ అనస్తాసిస్. డునామిస్ అంటే డైనామైట్ అని అర్థం. ఇన్హరెంట్ పవర్ అంటే ఒక డైనామైట్ లోపల దాచిపెట్టబడినటువంటి ఒక శక్తి. ఆ శక్తి మనకు తెలియదు, బయట చూస్తే తెలియదు, కానీ కొంచెం నిప్పు అంటించి అది లోపలికి వెళ్తే అర్థమవుతుంది లోపల దాగి ఉన్న పవర్ ఏమిటో అది అలా పేలుతుంది, అది ఎక్స్ప్లోసివ్గా మారుతుంది. డునామిస్ అంటే డైనామైట్ అని అర్థం. డునామిస్ అది అక్కడ ఉపయోగమైన బలం. అనస్తాసిస్ అంటే భూమిలో మనిషి ఇంతవరకు కనిపెట్టిన ఏ టెక్నాలజీని బట్టి, ఏ ఇంజనీరింగ్ని బట్టి, ఏ శాస్త్రమును బట్టి చనిపోయిన ఒక మనిషిని తిరిగి లేపటం సాధ్యం కాదు. హల్లెలూయా. ఎందుకు? ఒక కరోనా వైరస్ని ఆపటానికే మనిషికి సాధ్యం కాకుండా మనిషి భయముతో ఉనిగిపోతున్నటువంటి కాలమే కదా. మాకు అన్నీ తెలుసు, అన్నీ వచ్చు అని చెప్పినటువంటి ఆ అటాక్ ఉంది. న్యూక్లియర్ వాట్ ఇస్ దట్, న్యూక్లియర్ వెపన్స్ ఉంది. ఆర్ వీ హ్యావ్ ఆల్సో బికమ్ వాట్ యు కాల్ ఆ కేటగిరీలో 4th గ్రేడ్లో మేమున్నాం. వీ హ్యావ్ లాంచ్ దట్ మిసైల్, ఇది అది అని చెప్పుకొని వస్తున్నప్పుడు కరోనా కనిపించని కరోనా వచ్చి యూఆర్ రోనా అవి మారిపోయింది కదా. స్తోత్రం. ఆమేన్. బాధతో ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు కదా. మనిషికి తిరిగి మరణం నుండి లేపటానికి ఏది సాధ్యం కాదు, కానీ నా ప్రభు వచ్చి సమాధి దగ్గర నిలబడి లాజరు రా అని చెప్తే 4వ రోజై కుళ్ళిపోతున్న శవం లేచి బయటకి వస్తుంది. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రిసరెక్షన్, డునామిస్ అనస్తాసిస్. హల్లెలూయా. పునరుద్ధానం ఒక బలం. ఆ బలం ఎరుగు నిమిత్తం, ఆ శక్తి, ఆ పవర్ ఎరుగు నిమిత్తం ఈయన చెప్తున్న మాట ఆయన మరణముతో సమ అనుభవం గలవాడనై మారాలని. హల్లెలూయా. కంటిన్యూ చేయండి. ఎస్.
ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆ, ఆయన శ్రమల్లో పాలువాడునగుటకు ఆయన శ్రమల్లో పాలివాడన అగుటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును ఆ, సమస్తము నష్టపరుచుకుని నష్టపరుచుకుని నష్టపరచుకుని. ఆమేన్. ఇక్కడ ఉపయోగపడినటువంటి పదమే జెమియా, DZEMIA అని రాస్తే ఎలా చదువు జెమియా. జెమియా అని పదం లాస్ అండ్ ఇట్ ఇస్ రిటన్ డామేజ్ అండ్ అనదర్ వర్డ్ ఎర్త్లీ, లోకానుసారం. అంటే నష్టం అని చెప్తున్న దానికి లోకానుసారం, అంటే లోకానుసారం ఉన్నదానికి ఉంటేమే నష్టం. ఆమేన్. సమస్తమును నష్టం. ఈ నష్టం అని చెప్తున్నటువంటి వ్యక్తి తనకుండిన ఆస్తి ఏం తెలుసా? $65 కోట్ల. US ప్రకారం $65 కోట్ల ఆస్తి ఉండిన వ్యక్తి. 2 మెర్చెంట్ షిప్ తన తండ్రి గారికి సొంతంగా ఉండను. తర్సీసులోనికి అన్ని వెళ్ళి వస్తున్న 2 మెర్చెంట్ షిప్ ఉండను. ఆమేన్. ప్యాలెస్ లాగా ఉన్నటువంటి రాజభవనం ఉండను. ఇక మిగిలినదన్నీ మనం చెప్పనక్కర్లేదు, ఆలోచిస్తే చాలు. స్తోత్రం. అవన్నీ ఉన్నటువంటి వ్యక్తి మొత్తం నష్టం చేసి చెప్తున్న మాటయే, వాటిని పెంటతో సమానంగా వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఇక తన క్వాలిటీస్ ఒక్కసారి మనం తెలుసుకుంటానికి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొంచెం ఫాస్ట్ గా చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం అండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు. ఆయన చెప్పిన వేళని తెలుసా? ఆనందించటానికి ఏమైనా ఉంటే ప్రభువునందు ఆనందించుడి. ఆస్తిని బట్టి ఆనందించవద్దు, ఉద్యోగం బట్టి ఆనందించవద్దు, వాహనముని బట్టి ఆనందించవద్దు. కానీ మనకు ఆనందం మొత్తం వీటిని బట్టి ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏడ్పు. ఆయన చెప్తున్నారు, ప్రభువును బట్టి ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ సే ఐ హావ్ మై లార్డ్. నా ప్రభు నాకున్నారు, నా రక్షకుడు నాకున్నారు, నాకు యేసు ఉన్నారు. అది ఏ సంతోషం. దట్స్ వై ఐ సంగ్. ఎంతో సంతోషమే, ఎంతో ఆనందమే నా యేసుని సన్నిధిలో. కారణం ఏం తెలుసా? నా చేతిలో ఒక్క పైసా కూడా లేకుండా కరెంట్ లైన్ కట్ అయి, ఆమేన్, ఎలక్ట్రికల్ లైన్ లేకుండా ఉన్న ఇంటిలో ఉండి నేను రాసిన పాటయే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. కొన్ని సమయం అనిపిస్తూ ఉంటుంది, అప్పుడున్న సంతోషం ఎయిర్ కండిషన్లో ఉండేటప్పుడు లేదు. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. Come on, read it. Yes. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు. మీకు అది క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి. అక్కడ టర్మ్ ఒకటి ఉంది, కుక్కల విషయం. కక్కిన వాటి వైపు తిరిగి వెళ్తున్న జంతువే కుక్క. స్తోత్రం, స్తోత్రం. ఇక ఉంది అనేకం చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు. కంటిన్యూ. దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారు అది వేరొకటి. కుక్కలను వాళ్ళని కంబైన్ చేసి పెట్టారు, అందుకే వాళ్ళు కుక్కలతోనే ఉంటారు. స్తోత్రం, స్తోత్రం. ఈ చేదను ఆచరించి వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని ఒక్క ఆత్మ వలన ఆరాధించుచు, క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించి వారము. yes, continue. కావాలి అంటే నేను శరీరం ఆస్పదం చేసుకునవచ్చును. నేను శరీరం ఆస్పదం చెప్పుకొని చెప్పటానికి నాకు కొంచెం ఉంది అంటున్నారు. కంటిన్యూ. మరి ఎవడైనాను శరీరం ఆస్పదం చేసుకుని ఎడల నేను మరీ ఎక్కువ చేసుకునవచ్చును. నాకు కొంచెం ఎక్కువగానే ఉంది చెప్పడానికి. కంటిన్యూ. 8 దినములు సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశం వాడిని బెన్యామీను గోత్రములో పుట్టి. ఆయన చెప్పిన వేళ తెలుసా? నేను 8వ దినం అంటే కరెక్ట్ గా ఉన్న సర్కంసిషన్ కరెక్ట్ ఆర్డర్ ప్రకారం తీసుకున్నాను. ఇశ్రాయేల్ వంశం, బెన్యామీన్ గోత్రం, ఇంకా హెబ్రీయుల సంతానమే హెబ్రీయుడు. అది ఒక ఘనత. నెక్స్ట్, హెబ్రీయుడు ధర్మశాస్త్రం విషయంలో పరిశుద్ధుడై, ధర్మశాస్త్ర విషయంలో పరిశుద్ధుడై, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడినే, ధర్మశాస్త్రం అల్నియు నీతి విషయం అన్నిటినుడినే ఉండుని. అయినను ఏవి నాకు లాభకరమై ఇక చెప్పడానికి అయితే ఇక ఉంది అనగం. గమాలియేల్ దగ్గర అదొక యూనివర్సిటీయే, ట్రిపుల్ మాస్టర్స్ డిగ్రీ ఉండని అతనికి. ఆమేన్. 71 మంది సన్హద్రిన్ సంఘముకు అతను హెడ్ గా ఉండను. వచ్చి నిలబడితే లేచి నిలబడి వంగి నమస్కరించడానికి అనేకులు తన చుట్టూ నిలబడతారు. అతి ఉన్నతమైన స్థానమును అలంకరించినటువంటి వ్యక్తి చెప్తున్న మాట, ఏవి నాకు లాభకరమై ఉండును, ఏవి నాకు లాభకరం, గెయిన్ కర్దోస్ లుకర్, ఏది నాకు ఈ లోకములో లాభకరం అని అనుకున్నానో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటే, వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా. అర్థం 3వ అధ్యాయం 8వ వచనంలోను 11వ వచనంలోను ఉపయోగింపబడినటువంటి ఆ పదం. ఆమేన్. అది ఏం తెలుసా? నేను నష్టముగా, స్కూబాలోన్ అనే ఒక పదం. స్కూబాలోన్ అనే పదం కొంచెం ఇబ్బందికరమైన పదమే. కారణం ఏం తెలుసా? దాన్ని యాక్చువల్ ట్రాన్స్లేట్ చేస్తే డంగ్, DUNG, పెంట. ఇగను కరెక్ట్ వర్డ్లోనికి వెళ్తే మనిషి యొక్క విసర్జ్యం, మలం అని అర్థం.
ఈ లోకములో ఉన్న విషయముల గురించి పౌలు చెప్పిన మాటే అదన్నీ మనిషి యొక్క విసర్జ్యం. ఆ విషయమే మనం లిస్టుగా రాసి పెట్టి ప్రార్థన చేసి ప్రభువా నన్ను అవమానపరచొద్దు అని అంటున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్తున్నది ఏమిటని. అదే కాదా లిస్టుగా రాసి పెట్టి ప్రార్థన చేయండి దేవుడు మీకు అనుగ్రహిస్తారు, అంటించి పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేయండి దేవుడు నీకు ఇస్తారు. ఎవరు చెప్పారండి ఇదన్నీ? ఐఎమ్ టాకింగ్ ద వర్డ్. ఇఫ్ నాట్ యూ కెన్ పుట్ అ స్యూట్ అగెయిన్స్ట్ మీ, యూ కెన్ స్టాన్ మీ టు డెత్, యూ కెన్ రైట్ అగెయిన్స్ట్ మీ. నేను వాక్యం చెప్తున్నాను, సత్యమైన సత్యవాక్యం, సత్యవేదం. హల్లెలూయా. ఇదేనండి సత్యం. పౌలు చెప్పిన మాట అదన్నీ నేను పెంటకి సమానంగా, అది నేను వేస్ట్ అని, అదొక నష్టమని నేను ఎంచుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వ పితరులైన అపోస్తులు దూరం నుండి చూసి ఆ భాగ్య దేశం అందున లాభాన్ని నష్టముగా ఎంచి అన్యులుగా జీవించి లోకములో, హల్లెలూయా, లాభాన్ని నష్టముగా ఎంచుకొని ఈ భూమిలో వాటిని కెర్దోసును జెమియా అని చూసి, లేదా స్కుబాలోన్ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. కానీ ఆ స్కుబాలోన్ మనకిప్పుడు మన ప్రార్థనా లిస్టులో ఉన్న విషయం పైన టైటిల్ రాయాలి, స్కుబాలోన్ పక్కన రాయాలి, మనిషి విసర్జ్యం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? హలో, ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? ఈ రోజు అవన్నీ స్ట్రైక్ అవుట్ చేసి చెప్పు, నిత్యమైన నివాసం నాకు కావాలి. నా ప్రార్థన ఇది ఏ ప్రభువా, నా ఆశ ఇది ఏ ప్రభువా. సమయం నన్ను కన్స్ట్రైన్ చేస్తున్నది. ఐ నీడ్ టు వైండ్ అప్. హల్లెలూయా. బట్ బిఫోర్ ఐ కన్క్లూడ్ ఐ వాంట్ టు సే ఎ టెస్టిమనీ ఆఫ్ ఎ పర్సన్. ప్రియ దేవి జనమా, హావ్ యు హర్డ్ అబౌట్ అలన్ చావ్, జాన్ అలన్ చావ్? 1991లో పుట్టినటువంటి ఒక వ్యక్తి. 91 నేను ప్రభు కొరకు నా జీవితంను సమర్పించి రక్షణ పొందినటువంటి సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు. అనగా ఈ సెప్టెంబర్ 20వ తారీఖు వస్తున్నప్పుడు క్రీస్తునందు జన్మించి 29 సంవత్సరం అవుతుంది. దట్స్ వై ఐ ఆల్వేస్ సే అబౌట్ దట్ ఈస్ మై ఏజ్. 1991లో పుట్టి చైనీస్ అమెరికన్ దంపతులకు పుట్టినటువంటి జాన్ అలన్ చావ్. ఆయన టర్కీలోను కిర్గిజిస్తాన్లోను అన్ని దేవుని రాజ్య సువార్త నిమిత్తమై వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. ఒక ఎక్స్కవేటర్గా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేక చోటకి వెళ్ళాలని. ఒక ట్రైనింగ్ క్యాంపులో ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు యేసు కొరకు సాక్షిగా ఇంతవరకు సువార్త చేరలేని చోటకి వెళ్ళాలి అని ప్రసంగుడు చెప్తుంటే తన లోపల ఒక ఆశ, అటువంటి ఒక స్థలంలోనికి నేను వెళ్ళాలి, అటువంటి చోట్లోనే నేను వెళ్ళి సాక్షిగా మారాలి. అందుకొరకు ఆయన స్టడీ చేసినప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఇండియాలో ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సమీపంగా ఉన్నటువంటి సెంటినల్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఇండియా ప్రొవిన్స్గానే ఉన్నటువంటిది అయినను, ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలం అయినను ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ సోల్జర్ కానీ వేరే ఒక్క మనిషి కూడా వేరే ఏ రాష్ట్రం నుండియో వేరే ఏ ప్రాంతం నుండియో ఇంతవరకు ఎంటర్ కాలేని ఒక దీపం, ఒక ఐలాండ్. ఆ ఐలాండ్లో దేవుని అస్సలు ఎరుగని, యేసు అని పదం వినలేని కొందరు ఉన్నారు. ఈయన ఒక తీర్మానం తీసుకున్నారు, ఆ సెంటినల్ దీపంలోనికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలి. కారణం అందరూ ఆఫ్రికాకి వెళ్తున్నారు, అందరూ జర్మనీకి వెళ్తున్నారు, అందరూ వాట్ యు కాల్ పాకిస్తాన్కి వెళ్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తున్నారు, చైనాకి వెళ్తున్నారు, బంగ్లాదేశ్ వెళ్తున్నారు. అన్ని చోట్లలో సువార్త ప్రకటిస్తున్న వారు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు సెంటినల్ ఐలాండ్స్లోనికి వెళ్ళినట్టుగా లేదు. కనుక అక్కడికి నేను వెళ్ళాలి. అది తనలో భారమై మారింది. 27 వయసు మాత్రం ఉన్నటువంటి ఆ యవనస్తులు ఒక తీర్మానం తీసుకున్నారు, ఏ విధం చేతనైనా అక్కడ వెళ్ళి వారికి సువార్త ప్రకటించే తీరాలి. అందు నిమిత్తం ఆయన తీర్మానంతో బయలుదేరి వచ్చారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఉంది, అది రాసి పెట్టారంట, ద లాస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద డెవిల్ ఆన్ దిస్ ప్లానెట్ అన్నారు. సాతానికి ఉన్న
స్ట్రాంగ్ హోల్డ్. దానికి మనం ఏం చెప్పాలి? సాతానికి ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద చివరిగా ఉన్నటువంటి ఒక స్థలం, ఒక స్థానం, అది సాతాను తన కొరకని పట్టుకొని పెట్టిన ఒకటి, ఇక అది మాత్రమే. కారణం దాదాపు మిగిలిన అన్ని చోట్ల సువార్త ప్రకటింపబడుతున్నది. కారణం సెంట్రల్ ఐలాండ్స్లో టీవీ లేదు, టెలివిజన్ లేదు, మొబైల్ ఫోన్ లేదు, ఏ రీతిలో ఉన్నటువంటి లోకంతో ఉన్న ఏ కనెక్షన్ వారికి లేదు. అక్కడ కొందరు ఉన్నారు అంతే. బయట నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు వారిని విషం ఉన్నటువంటి దీంతో ఆరోతో వాళ్ళు చంపుతారు. ఎవరిని వాళ్ళు అక్కడికి పర్మిట్ చేయరు. వాళ్ళు ఓన్లీ బయట ఉన్న వాళ్ళ దగ్గర నుండి వారు ఇప్పటి వరకు తీసుకున్న ఒకే ఒక ఐటమ్ కొబ్బరికాయ మాత్రమే. అది కూడా వారి దగ్గరికి వెళ్లకుండా సముద్రంలో తీరములో పోయి విడిచిపెడితే మనం అది విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. కొబ్బరికాయ వచ్చి తీసుకుని పోతారు. వారు దానికి ఏదో ఒక వర్డ్ చెప్తారు, కోకోన్, గాగా గాగా అంటారు. గాగా మేము ఆ వీడియో చూసాం, దేవునికి స్తోత్రం. గాగా అంటారు. అది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. వేరే ఏది మన ఏ రీతిలో వెళ్ళను వారు స్వీకరించరు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి అలంచవు తీర్మానం తీసుకున్నారు, నేను నా యేసుని ప్రకటించాలి. ఏ రీతిలో వారికి తెలియచేయాలని అండమాన్లో వచ్చి పోర్ట్ బ్లెయిర్లో ఆయన అక్కడ స్టే చేస్తూ డ్రాయింగ్ చేశారు. కారణం వారి భాష ఆయనకి తెలియదు, ఎలా మాట్లాడాలి తెలియదు. ఆయన డ్రాయింగ్ చేశారు. ఎలా డ్రాయింగ్ చేశారంటే పిక్చర్ టైపులో డ్రా చేసి యేసు ప్రేమను గురించి అన్ని డ్రా చేసి ఆయన చూపించి స్వస్థత ఇస్తున్నది, ఆశీర్వదిస్తున్నది, రక్షిస్తున్నది, నరకం వెళ్తున్నది, పరలోకం వెళ్తున్నది, అన్నీ తను చార్ట్ పేపర్లు అన్నీ సిద్ధపరిచి రెడీ చేసి అదొక రోల్గా చేసి ప్యాక్ చేసి ఆ సహోదరుడు అక్కడికి వెళ్ళారు. ఇండియన్ గవర్నమెంట్ ఎవరికి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు కనుక వీళ్ళు భారం పెరిగి వచ్చినందున ఇండియన్ గవర్నమెంట్ ఒక పర్మిషన్ లేకుండానే వెళ్ళారు. అంతేమాత్రం కాకుండా 2 ఫిషర్మెన్ని ఆయన కొంచెం అమౌంట్ ఇచ్చి నన్ను అక్కడ దాకా తీసుకుని వెళ్ళండి అంటే వాళ్ళు చెప్పారు, మేము దగ్గర వరకు రాము, మేము దూరం వరకు వస్తామని చెప్పారు. సో వారు ఆ ఏరియా వెళ్ళగానే ఆయన ఆ దోణి నుండి బోట్ నుండి దిగి ఆయన స్విమ్ చేసి అక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే ఆ తీరంలో వచ్చినటువంటి ఆ దీపవాసులు ఆయన మీదకి బాణం వేసారు. బాణం వేస్తే ఆ ఒక బాణం వచ్చి ఆయన బైబిల్ లోపలోనికి అది అలా వెళ్ళిపోయింది. తనతో పాటు వెళ్ళిన ఫిషర్మెన్ వాళ్ళు ఏం చెప్పారు, జాలరీ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ ఉండదు సార్, వచ్చేసేయండి సార్ అని చెప్పి ఆయన బలవంతం చేసి ఆయన బోట్లు ఎక్కించుకొని మరలా తిరిగి తీసుకుని వెళ్ళారు. ఆ రోజు తను డైరీ చేశారు, తన తల్లిదండ్రులకు రాసి పంపించారు ఒక లెటర్ కూడా. అలా ఆయన రాసిన ఏం తెలుసా, నేను నా సహోదరులను చూశాను. నేను ఈరోజు కూడా నేను చదువుతుంటే నాకు చాలా దుఃఖం వచ్చింది అని చెప్పిన మాట, తను చంపటానికి బాణం వేసిన వారిని గురించి అని చెప్పిన మాట, నేను నా సహోదరుని చూశాను. డాడీ మమ్మీ, నేను నా సహోదరుని చూశాను. వారికి ఇగను చెప్పడానికి సాధ్యం కాలేదు. వారు బాణం వేసారు, నా బైబిల్ లోపలికి వెళ్ళిపోయింది. రేపు అది నా హృదయం వైపు కూడా రావచ్చు, కానీ నా యేసయ్య గురించి ఏదైనా చెప్పటానికి నాకు సాధ్యమైతే అది చెప్పాలని నేను మరలా అక్కడికి వెళ్తున్నాను. నేను తిరిగి రాకపోవచ్చు, కానీ నిత్య రాజ్యములో నేను మిమ్మల్ని మరలా కలుసుకుంటా అని చెప్పి ఉత్తరం రాశారు. జాలరీ వాళ్ళు ఎంతో వద్దు అని చెప్పినను ఆయన వారి వద్దకి వెళ్ళారు అని ఆ జాలరీ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళ తీరంలోనికి వెళ్ళేటప్పుడు ఆయన్ని బాణం వేసారని అంతే మాకు తెలుసు, ఆయన వారు సముద్రంలో పడవేసారని మేము చూసామని అంటున్నారు. ఏమైందో మనకు తెలియదు. తర్వాత ఆయన అక్కడ బ్రతికిందా, కంటిన్యూ అయిందా, ఏమీ మనకు తెలియదు. ఆయన బాడీ కొరకు అన్ని చోట్లోనూ గాలి పని చేశారు, ఏమీ దొరకలేదు. కానీ నేను ఒకటి నమ్ముతున్నాను, ఆయన ఒక్క బొట్టు రక్తం ఆ నేల మీద పడి ఉంటే, ఏ బేలు రక్తమే భూమి నుండి మొరబెడుతుంటే, జాన్ ఆలన్ చావు ఒక్క రక్తం సెంటినల్ ఐలాండ్ కొరకు మొరబెడతా ఉండేది. జవాబుగా ఆ దీపం నుండి కూడా కొందరు నిత్యరాజ్యములో చేర్చబడతారు. వాట్ మేడ్ హిమ్ గో? అమెరికాలో ఉన్న సుఖ సమృద్ధి విడిచిపెట్టి ఆ సెంట్రల్ దీపంలోనికి వెళ్ళడానికి అలంచవుకు ప్రేరేపకమైనది ఏంటి? ఈ కాలంలో సేవకులు అమెరికా వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఇక ఎందుకు? ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి ఆ ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రహామ్ స్టెయిన్స్ ఒరిస్సాలో వచ్చి లెపర్స్, కుష్ఠరోగులను ఆయన బాగు చేస్తున్నప్పుడు హీ హ్యాడ్ ఓన్లీ వన్ మిషన్, యేసు ఒక ప్రేమను నేను వీరికి తెలియజేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఆమేన్. మనం ఏ రీతిలో మనం చేస్తున్నాం? నేను ఇది మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ ఎ గ్రేట్ మిషన్ బిఫోర్ మీ. వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్, వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ అండ్ ఐ సీల్ దట్ వర్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో ముద్ర వేసి ఆ మాటలు నేను పలుకుతున్నాను. మనం కొన్ని సైనికులను బయటకి తీసుకుని రాబోతున్నాం. అందులో నాకు సిద్ధపాటుగానే నేను కేరళలో కొన్ని ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నా. అన్ అపోస్టలేట్ where we will bring out soldiers for God. ప్రియ దైవ జనమా, ప్రార్థన చేయండి గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ప్రార్థన చేయండి.
అనేకులు దేవుని కొరకు సిద్ధం అవ్వాలి. డూ ఆర్ డై ఫర్ క్రైస్ట్. వీ విల్ నాట్ బ్రింగ్ అవుట్ స్కాలర్స్, బట్ వీ విల్ బ్రింగ్ అవుట్ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? భూమిలో ఉన్న సుఖ సౌకర్యం కావాలని అది ఆశించిపోయిన సేవకులు అనేకం అనేకం అనేకం. పరిచర్లో ఆశీర్వాదం ఇది అని చెప్పుకొని పరిచర్య ప్రారంభించి ఆ రూట్లో వెళ్ళిపోయిన వారు అనేకం. క్రీస్తు కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి మనసున్న కొద్ది మంది సైనికులు కావాలి. హల్లెలూయా. ఆయన పేరే సైన్యములకు అధిపతి. పెంటకి సమానంగా పౌలు చూసిన వాటిని ఆశీర్వాదం అని చెప్తున్న ఈ లోకములో వాటిని పెంటకి సమానంగా ఎంచుకొని విడిచిపెట్టి నిత్య రాజ్యమే నాకు కావాలని ఆశతో ఎదురు చూస్తున్న వారు లేపబడుదురుగాక, లేపబడుదురుగాక. ఏ విధం చేతనైనను మృదుల్లో నుండి పునరుద్ధానం కావాలని, ఆయన పునరుద్ధానం బలమెట్టిదో నేను ఎరుగు నిమిత్తం ఆయన కష్ట అనుభవంలో నేను కూడా పాలిభాగస్తున్నై మారాలని ఆశించిన పౌలు వలె ఈ గుడారములో ఉన్న కాలమంతయు బాధతో మూలుగుచున్నారని చెప్పిన పౌలు వలె ఈ గూడారం శిథిలమై వెళ్ళిపోవటానికి సమయం వచ్చి ఉన్నది, అందునిమిత్తం నేను మీకు విషయములు జ్ఞాపకం చేస్తానని చెప్పిన పేతురు వలె ఈ భూమిలో మనం ఉన్నటువంటి కాలం ఈ భూమి కొరకు కాదు, ఈ భూమిని దేవుని రాజ్యం ఏమిటో తెలియచేయటానికని నిశ్చేత కలిగిన వారమై దేవుడు మనకు అప్పజెప్పిన డ్యూటీ చేయవారమై ఉంటకు ప్రభు మనకు కృప అనుగ్రహించును గాక. మన చేతిలో ఉన్నటువంటి ఆస్తి, దేవుడు మనకిచ్చిన జ్ఞానం, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం, దేవుడు మనకిచ్చిన విద్యాభ్యాసం, దేవుడు మనకిచ్చినటువంటి తలంతులు, దేవుడు మనకిచ్చినటువంటి సౌకర్యములు, ఇవన్నీ ఎందుకొరకు తెలుసా? దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం కొరకు. హౌ మచ్ ఆర్ యూ యూసింగ్? అది ఎంతవరకు ఉపయోగిస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన సమయం ఎంతవరకు దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానం, విద్యాభ్యాసం ఎంతవరకు దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చిన టెక్నాలజీ, సాంకేతిక వైజ్ఞానం, అది ఎందుకొరకు వినియోగిస్తున్నారు? దేవుని రాజ్యం కట్టుటకు వినియోగిస్తున్నారా? దేవుడు నీకు ఇచ్చినటువంటి డబ్బులు దేని కొరకు వినియోగిస్తున్నారు? కొందరు చెప్తున్న ఒక మాట ఉన్నది, అదేంటంటే నేను కరెక్ట్గా దశంభాగం ఇస్తానండి. దశంభాగం మీది కాదండి, అది దేవునిదేనండి. అది మీ దగ్గర పెట్టకూడదు. ఆ దేవుని రాజ్య వ్యాప్తి కొరకని సత్యసంధంగా దేవుని రాజ్య ఒక పని జరుగుతున్న చోటలో అది పోయి చేరాలి. నీ చేతులు ఎక్కడ ఉండకూడదు. ఇట్ షుడ్ గో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఇఫ్ ఎవ్రీ మంత్ యు ఆర్ గెటింగ్ సాలరీ, ఎవ్రీ మంత్ దట్ షుడ్ గో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. ప్రతి నెల నీకు జీతం వస్తుంటే, ప్రతి నెల నీకు ఏదైనా ఇన్కమ్ ఉంటే దానిలో దశమ భాగం నీది కాదు. అది సంపాదించుటకు నీకు బలం ఇచ్చిన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సత్యసంధంగా ఉన్న పని కొరకు అది చేరే తీరాలి. ఇట్ షుడ్ గో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. అది ఇచ్చేను అని చెప్పుకుని ఏదో గొప్పగా భావించవద్దు. అది కాకుండా ఏదైనా ఇస్తేనేనండి అది దేవుని రాజ్యముకు, దేవుని కొరకు ఏదైనా చేసినట్టుగా. నీకు ఇచ్చిన డబ్బులు కావచ్చు, సౌకర్యములు కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆమేన్, నీకు ఇచ్చిన దేవునిగా టాలెంట్లు కావచ్చు. మేబీ you may not be having some money in your hand, but you are a good person who have eloquence in speech. మాట్లాడటానికి ఉన్న సామర్థ్యం నీకు ఉండొచ్చు. టాక్ అబౌట్ జీసస్. నీకు వేరే ఏమీ ఉండకపోవచ్చు. కన్నీరు కాచి ప్రార్థిస్తున్న వ్యక్తి కావచ్చు. ఒక ఇరమ్య అభిషేకం నీ మీద ఉంది. నిన్ను ఇత్తడి గోడగా చేసిన ఒక దేవుడు ఉన్నారు. సెపరేట్ దాట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ భూమిలో ఉన్న లిస్టు బట్టి ఉన్న ప్రార్థన పక్కకి పెట్టి దేవుని రాజ్యం స్థాపితం అవటానికి ఏమేం చేయాలని రాసి పెట్టి చేయటం మొదలు పెట్టండి. అలా చేస్తే ఐ కెన్ గ్యారంటీ యూ వన్ థింగ్, యేసుని ముఖాముఖిగా చూస్తున్న ఆ రోజు నేను మిమ్మల్ని కూడా చూస్తాను. బంగారపు వీధిలో అడుగుపెట్టి నడుస్తున్న ఆ దినం నేను అక్కడ మిమ్మల్ని చూస్తాను. 2400 కిలోమీటర్ పొడుగు వెడల్పు, 400 కిలోమీటర్ ఎత్తైన చచ్చవగమైన శుద్ధ సువర్ణ పట్టణములో నాతో కూడా మీరు, మీతో కూడా నేను, మనమందరం కలిసి యేసుతో కూడా ఉంటాం. ఏ మొబైల్ సిటీ. ఆ తర్వాత ఈ భూమిలో స్థాపింపబడి తర్వాత నిత్య జీవంలోనికి ఎంటర్ అవుతుంటాం. అప్పుడు కూడా ఈ సిటీ ఇక్కడి నుంచి మారి వేరెక్కడైనా స్థాపితం అవుతుందా? ఐ డు నాట్ నో. బట్ నిత్యరాజ్యం దీనితో కంపేర్ చేయడం కుదరదు. దట్ ఈస్ మోర్ బియాండ్. అది మనిషికి ఇప్పుడు అర్థం కాదు. బట్ దట్ ఈస్ ప్రిపేర్డ్. నా తండ్రి ఇండ అనేక నివాస స్థలములు ఉన్నది. లేని ఎడల నేను మీకు చెప్పదను. నేను మీకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను.
సిద్ధమైన తర్వాత నేనున్న చోటలో మీరు ఉండుటకు మీరు చేర్చటకు వస్తా అని చెప్పిన ఈ మహారాజు వలె వేరే ఎవరున్నారు? మిగిలిన రాజులందరూ ప్రజలను బయట పెట్టి వారి రాజభవనంలో సుగముగా ఉన్నప్పుడు ఈ మహారాజు అని యేసు చెప్తున్న మాట, నేను ఉన్న చోట నేను మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను, మీరు నాతో కూడా ఉంటారు. ఎంత మనోహరమైన, ఎంత ఆశీర్వాదకరమైన, ఎంత అద్భుతమైన మాట. నిత్య రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఈ భూమిలో జీవిస్తున్న జీవితకాలం దేవుని రాజ్యం కొరకు పని చేద్దాం, సమర్పణ కలిగిన వారమై ఉంటాం. మేక్ ఎ డిసిషన్ టుడే. రేపు కాదు, మరి ఒక అవకాశం మనకు దొరకకపోవచ్చు గనుక ఈరోజే తీర్మానం తీయండి. టేక్ ఎ బుక్, రైట్ ఇన్ దాట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ ద లార్డ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూ నుండి దేవుడు నెరవేరుస్తారు. అద్భుతములు దేవుడు చేయబోతున్నారు, ఆశ్చర్యకార్యములు దేవుడు చేయబోతున్నారు. గ్రేట్ రివైవల్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ ఫోర్త్. దేవుని కొరకు గొప్ప సైన్యం సిద్ధం అవబోతున్నది. మన భాగం చేయుటకు మనం రెడీ అవుదాం, మనం సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, ఈ భూమిలో ఉన్న విషయంలో కొరకు ఆశతో మేము జీవించకుండా ఈ గూడారం శిథిలమైపోతున్నదని ఎరిగి నిత్య నివాసం కొరకు ఆశతో అపేక్షిస్తూ ఎదురు చూచుచున్న వారమై మేముండుటకును, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థించుటకు మాత్రం కాకుండా నీ రాజ్యం కొరకు పని చేయు వారమై, నీ చిత్తం నెరవేర్చు వారమై, నీ నామమును హెచ్చించు వారమై, నీ నామము ప్రభు అనేకులకు తెలియచేయు వారమై మేముండుటకున్న కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. సంపూర్తిగా మమ్మల్ని సమర్పిస్తున్నాం. మాతో మాట్లాడిన దయకే నీకు స్తోత్రం. మా ప్రార్థన జీవితమును మార్చపా, మా ఆలోచన విధానమును మార్చయ్యా. ఈ భూమి కొరకు ఆశతో కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నది మా నుండి తొలగించయ్యా. నిత్య జీవం నీవు అనుగ్రహించారు. నిత్య రాజ్యంలో మమ్మల్ని చేర్చుకయ్యా. నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితమే నెరవేరును గాక. యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృపయు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపదలయు నడిపింపు మనకును భూలోకమంతయు ఉన్న సత్యసాక్షులకును తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచును గాక. ఆమేన్. కుమార యేసుక్రీస్తు ద్వారా మనకెల్లప్పుడు విజయం ఇస్తున్న, విజయోత్సవంతో ఊరేగించుచున్న పరమ తండ్రి దేవునికి మరి ఒకసారి కూడా స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము, మారానాదా యేసునాదా వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు.